ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. పాతతరం పాత్రికేయులందరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరది. మావోయిస్టులు అనగానే పుట్టు పూర్వోత్తరాలతో సహా చరిత్ర పుటలను తిప్పేసే ఓ పెద్ద లైబ్రరీ. ఇంతకు అంత పేరెన్నిక గల ఎవరా వ్యక్తి అని అందరూ అనుకుంటున్నారా? ఆయనే హెచ్ఆర్కే అని. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అసలు ఆ అవార్డు మీకు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ హ్యాపీ. కానీ కొంతమంది అన్హ్యాపీ అంటున్నారు. ఎంతోమంది తలరాతలు మార్చేది ఆ పెన్నే కదా సార్? ఏం మారుస్తుందా? ఐఎమ్ నాట్ షూర్. అంటే చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ఆర్ సంఘటనకు రామోజీరావు గారు కావచ్చు, ఈనాడు వచ్చిన రాతలే కారణం అవ్వచ్చు. ఆ రాతల వెనక పెద్ద దొంగ నేను. ఎలా సార్? దొంగ పేర్లతో రాశాను కవిత్వం. మేడం మీద ఎప్పుడైనా కవిత రాశారా? రాశాను, కానీ ఇప్పుడు చెప్పమంటే చెప్పలేము. ఒక్కటి చెప్పండి. నా రాబోతున్న పుస్తకంలో అన్నీ ఉంటాయి. అబద్ధం అనే పేరుతో పెద్ద పుస్తకం వస్తుంది, 1100 పేజెస్ బుక్. ఉద్యమాల బాట ఎందుకు పట్టారు సార్? మరి ఉద్యమాల వైపు వెళ్ళని యువకుడే కాదని నా ఉద్దేశం. మీ రాతలతో కావచ్చు, ఆ రోజుల్లో మీరు ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు మీ పుస్తకాల వల్ల కావచ్చు ఎంతోమంది ఆకర్షితులయ్యి ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ అవార్డులకు దీనికి అంతా కూడా ఒక బూర్జువా పార్టీ, అది కూడా ఇలాంటి అవార్డులకు మీరు పొంగిపోవడము ఇవన్నీ ఏంటివి అనేది కూడా కొంత. ఉద్యమాల్లో పనిచేశారు, జర్నలిస్టుగా పనిచేశారు కదా సార్. నాటి రాజకీయ పరిస్థితులకు నేటి రాజకీయ పరిస్థితులకు ఏం వ్యత్యాసం గమనిస్తున్నారు మీరు? ఏపీలో మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీని. నాకు తెలుసు, ఇది వింటున్న వాళ్ళందరూ హెచ్ఆర్కే వైఎస్ఆర్సీపీ బాకా అంటున్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైరిశెట్టిని. పాతతరం పాత్రికేయులందరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరది. మావోయిస్టులు అనగానే పుట్టు పూర్వోత్తరాలతో సహా చరిత్ర పుటలను తిప్పేసే ఓ పెద్ద లైబ్రరీ. విలువలు గల రాజకీయాల్లో పాత్రికేయానికే వన్నె తెచ్చిన రాతలవి. ఇంతకు అంత పేరెన్నిక గల ఎవరా వ్యక్తి అని అందరూ అనుకుంటున్నారా? ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేశారు, ఆయనే హెచ్ఆర్కే అని. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోనున్న తరుణంలో హెచ్ఆర్కే గారితో సుమన్ టీవీ మాటామంతి. ప్రస్తుతం హెచ్ఆర్కే గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. చాలా సంవత్సరాలు అయింది. మీ పేరు అప్పుడెప్పుడో విన్నాము మా చిన్నతనంలో. మళ్ళా ఇలా ఈరోజు మా స్టూడియోలో కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేసే అవకాశం అనేది దక్కింది. చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేను. చెప్పాలంటే హెచ్ఆర్కే ఈ పేరు తెలుగు సాహితీ ప్రపంచంలోనే మీ పేరు ఎవరికి పరిచయం అవసరం లేదు సార్. కానీ హెచ్ఆర్కే అంటే అందరు గుర్తుపడతారు, మీ ఫుల్ నేమ్ ఎవరికి తెలిసినట్టు లేదు. అసలు ఏంటి ఈ హెచ్ఆర్కే అనేది చాలా వింతగా ఉంది. ఈ హెచ్ఆర్కే అనేది ఏంటి సార్ అసలుకి? హెచ్ఆర్కే అంటే నా పేరే, యాక్రోనిమ్. ఓకే, అంటే సంక్షిప్త నామం. నా పూర్తి పేరు హనుమంతరెడ్డి కొడ్డిదెల కదా. కొడ్డిదెల. నాట్ కొన్నిదెల, ప్లీజ్. ఓకే, కొడ్డిదెల, హనుమంతరెడ్డి కొడ్డిదెల. అయితే కమ్యూనిస్ట్ పార్టీలో ఒక చిత్రమైన అలవాటు ఉంటుంది అందరికీ. మీ పేరు నాగరాజు అనుకోండి, ఎన్ఆర్ అంటాం. ఓకే, ఉదాహరణకి ఎన్ఆర్ అనే పేరు నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది, నీలం రామచంద్రయ్య, బొల్లవరం. ఓకే, సిపి అంటాం, కేఎస్ అంటాం. ఓకే, అలా అలవాటు అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన దాని మెయిన్ ఆ ఎరీనాలో అట్లా అందరికీ అలవాటు అయిపోయి. సో నన్ను ఫ్రెండ్స్ అందరూ హెచ్ఆర్ అని, హెచ్ఆర్కే అని పిలిచేవాళ్ళు. ఓకే, అంటే నన్ను నేను హెచ్ఆర్కే అని పిలుచుకోకముందే నా కామ్రేడ్స్ నన్ను హెచ్ఆర్కే అని పిలిచారు. ఓకే, ఎందుకంటే నా పేరు హనుమంతరెడ్డి కొడ్డిదెల కాబట్టి మరీ హనుమంతుని వాళ్ళం అంతా ఉంది కదా. నా పేరే కాదు, తోక కూడా ఉంది నాకు. ఓకే, అంటే తోకలు మీరు పెట్టుకోలేండి. తోక పెట్టుకుంటాను కూడా, ఎందుకు పెట్టుకోకూడదు? అది తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం, కావాలంటే మీరు అడగండి. నేను హనుమంతరెడ్డి అనే పేరుతో కూడా వ్యవహరిస్తాను. నేను దాన్ని తోక అని నెగటివ్గా అనుకోను. అమ్మ నాన్న పెట్టిన పేరు నెగటివ్గా ఎందుకు అనుకోవాలి?
అంటే జస్ట్ బికాస్ అది మరీ పొడుగ్గా ఉంది కాబట్టి వామపక్ష భావజాలము పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటే వారు ఎవరు కూడా ఈ తోకలు పెట్టుకోరంటారు కదా సార్. అంటే ఇప్పుడు సిపి రెడ్డి పెట్టుబడిదారి వ్యతిరేక, తరిమల నాగిరెడ్డి పెట్టుబడిదారి వ్యతిరేకంగా పోరాడలేదా? ఖచ్చితంగా. కేఎస్ ఆయన సీతారామిరెడ్డి సరే ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ సుందరయ్య సీతారామిరెడ్డి, వాళ్ళు సీతారామయ్య అయిపోయాడు, సుందరయ్య అయిపోయారు. అది వాళ్ళ ఇష్టం, ఓకే, ఎవరిష్టం వాళ్ళది. కానీ అట్లా ఏమీ స్టెడ్ ఫాస్ట్ సూత్రం ఏది లేదు సార్. నాకు తెలిసి హెచ్ఆర్కే గారు అంటే నేను మామూలుగా మీ గురించి తెలిసిన వెంటనే మీ ఫుల్ నేమ్ కనుక్కొని ఇట్లా హనుమంత్ రెడ్డి గారికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, ఆయన ఇంటర్వ్యూ చేయాలి, ఆయన గురించి కొన్ని అంశాలు కావాలా, మీకు తెలిసిన అంశాలు ఏమనంటే ఎవరు హనుమంత్ రెడ్డి, ఎవరు హనుమంత్ రెడ్డి అంటే హెచ్ఆర్కే గారా, మరి అలా చెప్పండి మీరు హనుమంత్ రెడ్డి అంటే మీరు మాకు ఒక్కసారి అంటే ఈ హెచ్ఆర్కే అనేది అంత ఎలా అంటే హనుమంత్ రెడ్డి కాస్త హెచ్ఆర్కే అంత సుపరిచితం అయిపోయినారు మీరు అసలుకి? ఏం లేదు, హెచ్ఆర్కే అనే పేరుతో రాయటం వల్ల. ఓకే ఓకే, మీ కాలమ్స్ కవిత్వము, కథ, సాహిత్య విమర్శ ఎప్పుడు హెచ్ఆర్కే అనే పేరుతోనే రాశాను. ఓకే సార్. అయితే జర్నలిజం ఎప్పుడు హెచ్ఆర్కే అనే పేరుతో రాయలేదు. అసలు ఆ అవార్డు మీకు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ. ఎస్. కానీ కొంతమంది అన్హ్యాపీ అంటున్నారు, వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారంటున్నారు. ఎవరు? కొంతమంది. రియలీ? రియల్. వై షుడ్ ది బి? అంటే హెచ్ఆర్కే గారు ఒక సాహితీవేత్త. ఓహో, నాకు రావడం. మీడియా రంగంలో ఆయన చాలా తక్కువ కాలం పనిచేశారు. మీడియా రంగం కన్నా ఆయన సాహితీ రంగంలో ఎక్కువ ఉన్నారు. ఆయన సాహిత్యాలు మంచి కవి అయినా ఎక్కువ పుస్తకాలన్నీ రాశాడు. కానీ మీడియా రంగం కోటాలో ఆయనకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం ఏంటి అని కొంతమంది పాత్రికేయ రంగానికి చెందిన వారే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది కినుక వహిస్తున్నారు. అది జరుగుతుంది అనమాట. అంటే మీరేమనుకుంటున్నారు? నాకు కూడా సాహిత్యంలో ఇచ్చింటే ఐ వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ. ఓకే, ఎక్కువ సంతోషపడేవాడిని సాహిత్యంలో ఇచ్చి ఉంటే. అయితే జర్నలిజంలో నేను మరీ తక్కువ కాలం ఏం లేను. ఓకే, అంటే పార్టీలో ఉన్నప్పుడు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలో నేను పనిచేసినప్పుడు కూడా జర్నలిస్ట్గానే పనిచేశాను. నేనేం అండర్ గ్రౌండ్లో తుపాకులు పట్టుకుని తిరగలేదు, పెన్నులు పట్టుకునే తిరిగాను, కాగితాలు పట్టుకునే తిరిగాను, అట్లాగే మైకులు పట్టుకునే తిరిగాను. పెన్ను పవర్ కదా, ఐ డోంట్ నో. ఏదో ఏదో ఇండియానా జోన్స్ సినిమాలో ఒకటి ఉంటుంది, అడు అంటాడు, గన్ను ఇట్లా పెట్టి అయిపోయాయి. సో గన్నుగాడు పెన్నుగాడు ఏం చేస్తాడు, ఒక్క దెబ్బకి అయిపోయాయి కదా. ఎవ్రీబడి. ఎంతో మంది తల రాతలు మార్చేది ఆ పెన్నే కదా సార్. ఏం మారుస్తుందా? ఐఎమ్ నాట్ షూర్. అంతేనంటారా? అందుకని ఒకరి పెన్నో లేకపోతే ఇంకో పెన్నో కాదు, కానీ సంస్కృతిలో ఒక భాగం కవిత్వం, కథ. ఎన్నో సాంస్కృతిక విషయాలు మనం తయారు చేస్తాయి కదా. మతం, కులం, సాహిత్యం అన్నీ టూల్స్ ఆఫ్ కాగ్నిషన్. అంటే వస్తువుని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలే అవన్నీ. నేను కవిగా చూస్తాను ఒకదాన్ని, మీరు మతస్థుడిగా చూస్తారు, హిందువుగానో క్రిస్టియన్గానో చూస్తారు అనుకుందాం. సో మతం కూడా ఒక దృష్టే, తప్పుడు దృష్టి అవునా కాదా అది నేను చర్చించాను ఇప్పుడు. ఇది మన పని కాదు ఇప్పుడు. ఇక్కడ మనం రెండు అంశాలు మాట్లాడుకుంటాం సార్. మీరు అన్నారనమాట, రాతలు తల రాతలను మారుస్తాయా అని మీరు ఒక ప్రశ్న, అంటే ఆశ్చర్యార్థక మీరు పెట్టారు. బాండ్ పేపర్ రాత తలరాతలు మారుస్తుంది. ఓకే, ఈ రాతలు అంటే ఒక పాత్రికేయుడు రాసే రాతలు తలరాతలు మార్చలేదంటారా? మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఏ సందర్భాల్లో అవి? కొంతమంది మంచి జర్నలిస్టులు ఉన్నారు, ఏటికి ఎదురుదిన వాళ్ళు, మంటల్లో దూకి అవతలికి వెళ్ళి మరీ మంట ఎట్లా ఉంటుందో చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికిప్పుడు నేను పేర్లు చెప్పడం అంటే కష్టం, కానీ ఉన్నారు. ఆ మంచి జర్నలిస్టులలో మీరు లేరా? ఉన్నాను. ఎస్ ఉన్నాను. ఎలాంటి రాతలు మార్చారు మీరు? నిజం పక్కన నిలబడడానికి ప్రయత్నించడం వల్ల. ఓకే, నిజం పక్కన మీరు నిలబడ్డారు గతంలో? ఎప్పుడు ఏది నిజం అనుకున్నానో అప్పుడు అది. ఓకే ఓకే. అంటే నువ్వు అప్పుడు ఇది రాసావు ఇప్పుడు ఇది రాసావు అంటే అప్పుడు అది తప్పు అనుకునే కదా అది మానేశాను. ఓకే. అంటే నేను సిగరెట్ తాగేవాడిని బాగా ఒకప్పుడు. సిగరెట్ ఎంత బాగుంటుందో కవిత రాశాను. ఆ పొగల్లో దయ్యాలు ఉంటాయా, దేవతలు ఉంటారా, కవిత్వం రాశాను. ఇప్పుడు నేను సిగరెట్ మానేశాను, 5-6 ఏళ్ళు అవుతుంది. మీ కవితలు బాగుంటాయి. లేదు కదా, ఒకటి నాకు బాగోలేనప్పుడే నేను బాగున్నాను అనిపిస్తుంది, నేను ఇంకా బతికే ఉన్నానని నాకు అనిపిస్తుంది. దిగులుగా ఉన్నప్పుడే బతికి ఉన్నట్టు అనిపిస్తుంది. బతికున్నాడు బాగా ఉంటాయండి.
అంటే నేనేమంటున్నా అంటే తల రాతలు మార్చలేరన్నప్పుడు కొంత మార్చాను, నిజం వైపు నిలబడతాను అన్నారు లేదు, కదా. మనం- నేను ఇక్కడ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అసలు నేను మీరంటే కూడా చాలా గౌరవం. మనం ఆర్గ్యుమెంట్ మోడ్లో పడ్డామేమో డోట్స్. లేదు సార్. చిన్న డిస్కషన్ ఇదంతా. అంటే గతంలో అంటే మీరు- నేను ఎందుకు తలరాతలు ఐ మీన్ కలరాతలు తలరాతల్ని మారుస్తాయి అనే పెద్ద మాట వద్దు అని ఎందుకంటున్నానంటే కవులకి ఇప్పటికీ అహంకారం ఎక్కువైంది. ఎందుకు పెంచుతారు మీరు మళ్ళీ వాళ్ళకి? నేను ఒక కవిగా మిమ్మల్ని అడగడం లేదు, జర్నలిస్టులకు కూడా. ఒక జర్నలిస్ట్గా ఓకే కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే గతంలో 95-96లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు వైస్రాయ్ హోటల్ సంఘటన సమయంలో మీరు ఈనాడులో వర్క్ చేస్తున్నారు. అవును. ఉన్నారా? ఎడిటోరియల్ పేజెస్ అంతే కూడా మీరే రాసేది అప్పుడు, ఎడిటోరియల్ పేజ్ ఇన్ఛార్జ్ మీరు అప్పుడు నాకు తెలిసి. ఓకేనా? అంటే ఆ రోజుల్లో లేని విషయాల్ని భూతద్దంలో పెట్టి చూపించు రాసింది ఈనాడు పత్రికే. అంటే ఎన్టీ రామారావును వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారి క్యాంపులేకి ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు, యాక్చువల్గా ఉన్న సంఖ్య కన్నా ఎక్కువ చేసి చూపించి భూతద్దంలో పెట్టి చూపించి నిజంగా వెళ్ళిపోయారేమో అని ఒకరికొకరు భావించి ఒకరి తర్వాత ఒకరు క్యాంపులేకి వచ్చి మొత్తం కూడా అక్కడ చేరిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఆ రోజు ఈనాడు పత్రిక రాసిన రాతలే కాదంటారా? కాదు, ఏది కాదని ఎట్లా అంటాను? ఓకే, మరి ఆ రోజు మీరు ఎడిటోరియల్ పేజీలో మీరు ఉన్నారు, ఓకే, మరి మీకేం సంబంధం లేదంటారు వాటిలో? ఎట్లా సంబంధం లేకుంటుంది? ఇప్పుడు వాల్మీకి ఎవరో ఒక ఆయన పెళ్ళాన్ని అడిగాట, ఆయన చెప్పిందట నీవు చేసిన పాపాల్లో నాకు భాగం లేదు అని వేటగాడిగా. సో కొన్నిట్లో ఉండదు. రామోజీరావు చేసిన పాపాలన్నింటిలో జర్నలిస్టులకు సంబంధం ఉంటుందా? భాగం ఉంటుందా? అది అంత బాగా ఉండేట్టుగా చేశారా లేదా అనేది పరిశోధించి చెప్పాల్సిన జర్నలిజం, మళ్ళీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాల్సిందే ఖచ్చితంగా. అంటే అందులో హెచ్ఆర్కే ఏం చేశాడు? ఉదాహరణకు నేను హెచ్ఆర్కేగా ఒక్క వ్యాసం రాయలేదు ఓకే ఈనాడులో. అందులో ఎప్పుడు కూడా నేను హెచ్ఆర్కే అనే పేరుతో ఒక్క అక్షరం కూడా రాయలేదు ఈనాడులో. పావని, దినకర్, ప్రభాకర్, రాజశేఖర్, మమత, హైమా ఇట్లా మారు పేర్లతో రాశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2 ఆర్టికల్స్ రాశాను, కానీ ఎప్పుడు కూడా హెచ్ఆర్కే పేరుతో రాయలేదు. అయినప్పటికీ నేను మారు పేరుతో రాస్తున్నానని తెలిసినప్పటికీ నేను ఇల్లాజికల్ అనుకున్న పని ఎప్పుడూ చేయలేదు. నక్సలైట్ల మీద వ్యాసం రాశాను. ఏమయ్యారు? కిడ్నాప్లో లా జవాబ్ అని రాశాను. ఎస్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్, దట్స్ వాట్ ఐ రోట్ ఈవెన్ అగెనెస్ట్ మై ఎర్స్ట్వైల్ కామ్రేడ్స్. ఇట్ మే గో అగెనెస్ట్ మై ఎర్స్ట్వైల్ కామ్రేడ్స్. అట్లాగే అదే నేను అనుకునేదే రాశాను. మీరు రకరకాల పేర్లతో రాసి ఉండవచ్చు సార్ ఈనాడులో, కానీ అక్కడ ప్రచురితమైన ప్రతి అక్షరము కూడా మీ పెన్ను నుంచి జాలు వారిన అక్షరాలు కాదంటారా? ఎందుకు కాదు? నా పేరు నుంచి జాలి పడతాయి. మరి మీరు ఎవరి పేరుతో రాసినా కూడా నా పేరుతో రాయలేదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ లేదంటే లోతుల్లో నుంచి వచ్చిన రాతలే అక్కడ ప్రచురితమైనాయి కదా. అప్పుడు రాసినప్పుడు నాగరాజు, నేను మారు పేర్లతో రాయడానికి కారణం వేరు. నా మారు పేర్లతో రాశాను కాబట్టి వాటితో నాకు సంబంధం లేదని అనడం లేదు. చాలా వీలైనంత త్వరగా ఎక్కడ దొరికితే ఈనాడు ఫైల్స్ నా దగ్గర ఒక్క వ్యాసం లేదు ఇప్పుడు మారు పేర్లతో రాసినవి కూడా. అవన్నీ సేకరించి బుక్ కూడా ఇద్దాం అనుకుంటున్నా హెచ్ఆర్కే పేరుతో ఇప్పుడు. సో ఐఎమ్ నాట్ డిజోనింగ్ దెమ్, డోంట్ టేక్ ఇట్ లైక్ దట్. నేను ఏమంటున్నానంటే అవన్నీ కూడా ఇల్లాజికల్ అనిపించినప్పుడు నేను రాయలేదు అంటున్నా. యాంటీ పీపుల్ అనిపించినప్పుడు నేను రాయలేదు. యాంటీ తర్క విరుద్ధం అనుకున్నప్పుడు రాయలేదు. అయితే కొన్ని ఇప్పుడు జ్ఞాని జైల్ సింగ్ మీద వ్యాసం రాశాను చచ్చిపోయినప్పుడు. మామూలుగా అయితే యాజ్ ఏ కమ్యూనిస్ట్ వుడ్ ఐ రైట్ ఇట్? ఐ వోంట్. ఐ డిడ్ ఇట్. దోస్ ఆర్ కాల్డ్ సేఫ్ ఎరీనా ఆఫ్ కాంప్రమైజెస్. కొన్ని సురక్షిత ప్రదేశాలు ఉంటాయి రాజీ బేరాలకు కూడా. కొన్ని రాజీ పడవచ్చు, కొన్ని అసలు రాజీ పడకూడని కొన్ని ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ఆర్ హోటల్ సంఘటనకు రామోజీరావు గారు కావచ్చు, ఈనాడు వచ్చిన రాతలే కారణం అవచ్చు. ఆ రాతల వెనక మీ కలం నుంచి నా కలం నుంచి ఏమి రాలేదు ఒకటి. రెండోది, నేనే కాదు ఆ రోజు ఈనాడులో ఉన్న ఎవరు కూడా వైస్రాయ్ ఘటన అబద్ధం అని అనుకోలేదు. బహుశా మీరు అనుకోలేదు ఆ రోజు. మీది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఇదంతా ఆఫ్టర్ థాటే. ఇప్పుడు అనుకుంటున్నది అప్పుడు జరిగింది అబద్ధం అని. మరి అప్పుడు జరిగింది అబద్ధం అని మీకే నాగరాజుకే తెలియనప్పుడు అందులోనే పనిచేస్తున్నా నాకెట తెలుస్తుంది? నాకే కాదు
మా నాగేశ్వరరావు కానీ, మూర్తి గారికి కానీ, బాలుకి కానీ వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది, మాకెట్ట తెలుస్తుంది? అంటే బయట ఉన్న వారికి తెలియకపోవచ్చు సార్. ఒక పాత్రికేయ రంగంలో ఉన్నప్పుడు మనము క్షేత్రస్థాయిలో అన్ని తెలుసుకునే రాస్తాం కదా. ఏం అన్నీ జరుగుతుంది తెలుసుకొని రాస్తామా? చిన్న విషయం, ఇజ్రాయిల్ పాలస్తీనా కొట్టుకుంటున్నాయి, ఇప్పుడు హమాస్ కొట్టుకుంటున్నాయి. ఏది సత్యం, ఏది సత్యం? ఓ మహర్షి, ఓ మహాత్మా. సార్ నేను దీనికి కూడా చెప్తాను సార్. ఈరోజు పాత్రికేయుల విలువలు, పాత్రికేయ విలువలు ఏ స్థాయికి పడిపోయాయో నేను నా నోటితో నేను చెప్పలేను. ఆ రోజు తీసుకుంటే రాజకీయ విలువలు కావచ్చు, పాత్రికేయ విలువలు కావచ్చు, అంతో ఇంతో పర్వాలే బాగానే ఉండేవి. ఈరోజు మరీ దిగజారిపోయాయి. నేను ఒక జర్నలిస్ట్గా నేనే చెప్పకూడదు ఈ విషయాలు, పాత్రికేయ విలువలని. కానీ ఆ రోజుకి మీరు చెప్పకూడదు, నేను చెప్పొచ్చా? ఆ రోజు సార్, మీరు ఆ రోజు పరిస్థితి సార్, ఆ రోజు పరిస్థితి చెప్తున్నా సార్. నేను ఆ రోజు పరిస్థితి, ఈ రోజు గురించి కాదు. ఈ రోజు గురించి మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. ఈ రోజు ఏంటి పరిస్థితి, పాత్రికేయ విలువలు ఎలా ఉన్నాయి, ఓకేనా సార్? ఆ రోజు పరిస్థితి మరోలా ఉండింది. ఆ సందర్భాల్లో మీలాంటి వారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా దాన్ని కట్టడి చేయడానికో వ్యతిరేకించడానికో సంసిద్ధులు కాలేదా? నాగరాజు, పాత్రికేయ వృత్తి అనేది ఏమన్నా ఒక ఐలాండా, స్వతంత్ర రాజ్యమా, మొత్తం సమాజంలో భాగమా? కరెక్ట్, ఏ భాగమే అది. ఏ రంగం బాగుంది? వైద్యమా, న్యాయవాదమా, జడ్జీలా? ఏ రంగం మీకు స్వచ్ఛంగా కనిపిస్తున్నది ఇవాళ? చంద్రబాబు నాయుడు జైలుకు పోతే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఎవరో సాల్వేట, ఎవరో లూధ్రా అట, ఎవరో. అదేంటి, నువ్వు నిజమే చెప్తున్నట్లయితే, నువ్వు సత్యవంతుడవైతే అంత న్యాయవాద పటిమ అవసరమేమో ఎందుకు వచ్చింది నీకు? అంటే దాని అర్థం ఏంటి? ఏ రంగము బాగలేదని కదా. అంటే జడ్జి నాట్ బిఫోర్ మీ అనిపించారు ఆమె పాపం. అవును, అసలు నాట్ బిఫోర్ మీ ఏంటి? ఆమె ఎందుకని నాకైతే ప్రశ్న ఉంది. నాట్ బిఫోర్ మీ ఏంటమ్మా నువ్వు వయారి ఎందుకు తప్పించుకుంటున్నావు న్యాయం చెప్పాల్సిన చోటు నుంచి? వాడెవడో నీ ఫ్రెండ్ అయితే అతను కాదు, ఆదేశించు, వేరే వాళ్ళని తీసుకురండి, ఆ లాయర్ని పెట్టకండి. వాళ్ళది అటువైపు మా ఫెన్సింగ్ అవతలి విషయాన్ని నీ మీద ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడే కాదు, మీరు గమనించారో లేదో, అప్పుడు జగన్ మీద కేసు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే టాక్టిక్స్ అనుసరించారు. మీకు జ్ఞాపకం ఉందా? నాట్ బిఫోర్ మీ. వాట్ ఈస్ ఇస్ నాట్ బిఫోర్ మీ? ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి విషయంలో సిద్ధార్థ లూత్రా గారు, సాల్వే గారు రంగప్రవేశాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? అంటే ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? అక్కడ సత్యం ఉంటే అంటున్నా, అంతే. సో లూథ్రా అని పాపం నేనే అట్లా అనుకుంటే మన ప్రభుత్వం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఇంకెవరైనా అంత పెద్ద లాయర్నే పెట్టారు. ముకుల్ రోహత్గి ఆయన తక్కువ రాయలేం కాదు కదా. వాళ్ళు 15 మంది పెడితే ఇల్లు 15 మంది పెట్టారు కదా లాయర్లని. నేను ఐఎమ్ నాట్ పార్టిజాన్ ఇన్ దిస్. నేను అంటున్నది ఏంటంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టి సత్యం నిరూపించాల్సి వస్తే అది సత్యమేనా అని. కరెక్ట్. అంటే నేను బాగా వాదిస్తే నువ్వు గెలిచేట్టయితే, నేను బాగా వాదిస్తే నేను గెలిచేట్టయితే అది వాదమే అవుతుంది తప్ప సత్యం ఎందుకు అవుతుంది? సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఆ రోజు ఈనాడులో అంటే చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి ఈనాడు రాత్రే కారణం అయితే అదంతా పాత్రికేయులు రాసిందా, రామోజీ గారు డైరెక్షన్లో రాసి ఉంటారంటారా? అన్నీ రామోజీ గారు డైరెక్షన్స్. ఎప్పుడైనా మీకు అలాంటి డైరెక్షన్స్ వచ్చాయా, అది రాయాలి ఇది రాయాలి అనేసి? వచ్చే అవకాశం నాకు తక్కువ, ఎందుకంటే ఎడిటోరియల్ పేజ్ ఇన్ఛార్జ్ నేను. ఎడిటోరియల్ కాలమ్స్ రాయాల్సి వస్తుంది కదా. అదే చెప్తున్నా, చిన్న ఉదాహరణ చెప్తాను. గల్ఫ్ వార్ వచ్చింది, సదాం హుస్సేన్ వ్యతిరేకంగా జార్జి బుష్, జ్ఞాపకం ఉందా? నేను ఫస్ట్ 2 days ఎడిటోరియల్ పేజీలో వ్యాసం అయితే రాలేదు. చైర్మన్ గారు రామోజీరావు గారు అడిగారు, ఏంటి సరికే మనం గల్ఫ్ మీద రాయకపోతే ఎట్లా అన్నాను. అంటే ఎందుకు వెంటనే నేను రాయలేకపోయానంటే, అమెరికన్ ఇనిషియేటివ్ ఒక అంశం మీద ఆధారపడి ఉంది. అక్కడ జీవ ఆయుధాలు ఉన్నాయి అని సుద్దాం గారు. నాకైతే చాలా స్పష్టంగా తెలుసు సార్, అక్కడ జీవ ఆయుధాలు లేవు. ఇప్పుడు మనం ఏ స్టాండ్ తీసుకొని రాస్తాం? మనం అమెరికాది తప్పని ఈనాడులో నేను రాయగలనా? ఇదేమని చెప్పాను. అందుకే రాయలేదు సార్ 2 days, లెట్ us వెయిట్ ఫర్ ఇట్ అని చెప్పాను. యుద్ధంలో మనం కూడా పాల్గొంటున్నాం కదా అన్నాడు. ఎక్కడ పాల్గొంటున్నామండి? ఇదిగో అమెరికా విమానాలు ఇండియాకి వచ్చి రీఫ్యూయలింగ్ చేసుకున్నాయి కదా చంద్రశేఖర్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్. అవును సార్, అవి అమెరికా విమానాలు రీఫ్యూయలింగ్ చేసుకోవడానికి ఇండియా ఎట్లా యుద్ధ విమానాలు ఎట్లా అంగీకరిస్తుంది? అవి ఐక్యరాజ్య సమితి కదా, ఐక్యరాజ్య సమితి జెండా ఉంది దాని మీద, లేదు అమెరికా జెండా ఉంది కదా. అమెరికా జెండా పెట్టుకుని ఐక్యరాజ్య సమితి విమానాలంటే ఎట్లా సార్ అన్నాడు. అది బాగుంది, 2 రోజులు ఆగుదాం అన్నాడు. నిజంగా 2 రోజులు. అంటే అలాంటి సందర్భాలు రామోజీరావుకి నాకు మధ్య ఉన్నాయి.
అంటే అంత మాట్లాడే అంత ఫ్రీడమ్ ఉండేదా సార్ రామోజీరావు గారితో? నాకైతే ఉండేది. అదే నేను చాలామంది ఏదో అక్కడ రామోజీరావును ఏదో ఒక 2 కొమ్ములు 2 కూరలు పెడతారేమో అనిపిస్తుంది. నో, హీస్ ఎ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను రామోజీరావు అంటే రాజగురువు, అందరి తలరాతలు మారుస్తుంటే అది ఇదని బయట రాజగురు అని పేరు పెట్టిన ఎంవీఆర్ శాస్త్రి ఆయనకన్నా రాజగురు ఎవరు ఉంటారు అనమాట. కనుక ఏంటి మీకు ఎంవీఆర్ శాస్త్రి గారికి గొడవ? కొంతకాలం ఆంధ్రభూమిలో పనిచేశారు మీరు. ఐ థింక్ మరి అతను మినిమం హ్యూమన్ వాల్యూస్ కొన్ని ఉంటాయి కదా నాగరాజు గారు, అవి పాటించేవాడు కాదు. అంటే నేను ఎడిటోరియల్ పేజ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను ఆంధ్రభూమిలో కూడా. పేజ్ అయిన తర్వాత ఎడిటర్కి చూపించాలి. కాసేపు నేను చూపించాల్సిన అవసరం రావడమే అనవసరం. అనాలే హెచ్ఆర్కే, నువ్వు ఎడిటోరియల్ పేజ్ చూశాక నాకు చూపించాలా అనాలే. ఓకే అని లేదు, నువ్వు చాలా స్ట్రిక్ట్ ఉన్నావు అనుకో, ఓకే చూపించిన తర్వాత వెంటనే చూడాలి. నేను అక్కడ నుంచే పెట్టేవాడు నన్ను. అలాంటి వ్యక్తిని నేను రామోజీరావు ఎప్పుడు ఆ పని చేయలేదు నాకు. రామోజీరావు పెట్టుబడిదారుడు, ఆ పని చేయలేదు. ఈయన గారు వర్కరు, ఆయన చేశారు నాకు అది. ఇంకొక వర్కర్కి వర్కర్ టు వర్కరే ఈక్వల్. ఎడిటర్ కావచ్చు, పెద్ద వర్కర్, మీరు చిన్న వర్కర్ అంతే. నేను చీఫ్ సబ్ ఎడిటర్ కావచ్చు, నువ్వు ఎడిటర్ కావచ్చు, అంతకు మించి ఏంటి దాంట్లో వర్కర్లే. నేను కూడా ఇలాగ కాకాలు పట్టగలిగితే వెంకటరామిరెడ్డిని నేను పక్కకి పెట్టి నేను కాగలను. ఎందుకంటే రెడ్డి కూడా కదా నేను. ఎట్లాగ ప్రపంచాన్ని కూడా ఎక్కుస్తున్నారు కదా రెడ్డి రెడ్డి అని, అదేదో ప్రయోగిస్తే నేను కూడా కావచ్చు కదా. కరెక్ట్. ఎందుకు చేయలే ఆ పనులు? రామోజీరావుని ఇంత అభిమానిస్తున్నారు మీరు, రామోజీరావు గారి గురించి నేను ఎంత అభిమానిస్తున్నాను. అతను రాక్షసుడు కాదు అంటున్నా, అంటే దేవుడు అనలే, తను హ్యూమన్ బీయింగ్ అంటున్నాడు. హ్యూమన్ బీయింగ్. ఓకే ఓకే. ఆయన బీజేపీకి అనుకూలంగా చేసిన పని నాకు నచ్చలేదు. ఓకే ఓకే, అదే అడగబోతున్నా. ఎందుకు మరి బయటకు వచ్చారని అడగబోతున్నా. దానికోసం నేను బయటకు రాలేదు, అంతకు ముందే బయటకు వచ్చాను. ఓకే, ఎందుకు కారణం ఏంటి సార్? 2 కారణాలు. ఒకటి, జర్నలిజం బోరు కొట్టినప్పటికీ. జర్నలిజం బోరు కొట్టింది అంటే అంతకుముందు పార్టీలో విమోచన పత్రిక 10 ఏళ్ళు, ఇక్కడ 14, 24 ఏళ్ళు అయిపోయింది. నిజంగా బోరు కొట్టింది. పాత్రికేయానికే ఇంక చెప్పండి. 2 రాసిన రాతలు అవి. పాత్రికేయానికి వన్న తెచ్చేలా రాసిన రాతలు అవి మీవి. మీకే బోరు కొడితే ఎలాగంకా? బోరు కొట్టింది ఒకటి. రెండవది ఇంకొక కారణం ఉంది. నేను బేసికల్గా జీవిక కోసం కవిని, జర్నలిస్ట్నే కానీ ప్రాథమికంగా కవిని. ఓకే, రాయకుండా ఉండాలి. ఈనాడులో కవిత్వానికి కథకు నిజమైన వెన్యూ లేదు. ఓకే, కథ అంటే దాంట్లో వచ్చేవి ఇదేది అది, కానీ అది ఉన్న మేమే ఆక్రమించలేం కదా. కవిత్వానికి అసలు కవిత్వం అయిపోతుందేమో అక్కడ. అది రిపబ్లిక్ అంటారు కదా. రిపబ్లిక్లో కవులకు స్థానం లేదు, వాళ్ళు అబద్ధికులు అంటాడు ప్లేటో. అలా అదొక రిపబ్లిక్. అందుకని అయితే నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నానా, పెద్ద దొంగని నేను. ఎలా సార్? ఎట్లా చెప్తాను చూడండి. దొంగ పేర్లతో రాశాను కవిత్వం వేరే పత్రికల్లో. మీ వార్తలు కూడా వచ్చాయి నా కవిత్వం. మామూలు దొంగనా సార్, గజ దొంగనా సార్? తిరుపతి శ్రీనివాస్ను, సతీష్ను పర్సనల్ కలుసుకొని బయట నేనే కవిత రాసిన. అయితే నా పేరు ఎవరికి చెప్పకూడదు. ఇప్పుడు నా పేరు కే సంజీవి. కే సంజీవి పేరుతో రాశానులే. కే సంజీవి ఈ పేరుతోనే వేయాలి. కే సంజీవి ఎవరు అని అడిగితే చెప్పకూడదు. సర్లే అని వేసేసేవాళ్ళు వాళ్ళు. కే సంజీవి, కే సంజీవిగానే ఆ కవితలు అచ్చయ్యేవి, జనామోదం పొందేవి. మిత్రుడు, ఒక మిత్రుడైతే కే శ్రీనివాసే. వాళ్ళ కే శ్రీనివాస్ మీన్స్ కొమ్మినేని శ్రీనివాస? కాదు, కే శ్రీనివాస్ మన ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఓకే ఓకే. రోజు ఉండి నువ్వు చూస్తున్నావా కే సంజీవి అయిన అతను కవిత రాస్తాడు, బాగా రాస్తున్నాడు అన్నాడు. ఆయన పేరేంటి, రంగనాథాచార్య. రంగనాథాచార్య చెప్పాడు, చూడండి, వాచ్ హిమ్, అనదర్ గుడ్ వాయిస్, కే సంజీవి. అంటే నాకు కడుపులో ఉబ్బరం. సీను అది కే సంజీవి నేనే చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలాంటి ప్లెజెంట్. గజదొంగనే సార్? గజదొంగనే కదా. అంటే మీరు గజదొంగ అని మేడం జయ గారికి తెలీదా? శ్రీమతి జయ గారికి. జయ సహదొంగ కదా. సహచర్య అంటే సహదొంగ కదా. దొంగకి సహచర్య దొంగే కదా. కరెక్ట్ సార్. ఎవరో వాల్మీకి పెళ్ళాం కాదన్నా ఎంత కుదురుతుంది? కరెక్ట్. కుదరదు.
ఖచ్చితంగా మీ పాప ఇది చెప్పడానికి కారణం ఏంటంటే నేను రాజీనామా చేయడానికి 6 నెలల ముందు నా దొంగతనం బయటపడింది. ఓకే, ఎలా? వార్తల కవిత రాశాను నేను. వార్తలో ఎవరో దాన్ని మోసారు. ఏం రాశారు సార్ వార్తలో? కవిత. ఏం ఇప్పుడు జ్ఞాపకం లేదు, ఏ కవిత నాకు జ్ఞాపకం లేదు. అయితే బరి తెగించి హెచ్ఆర్కే అని పేరుతో రాశాను. ఓకే, సాయిబాబు గారు ఉన్నారు అప్పుడు? దామర్ల సాయిబాబు గారు, టంకశాల గారు అంటున్నారా? టంకశాల ఉన్నాడు. సాయిబాబా ఐ డోంట్ రిమెంబర్. సాయిబాబా మన అశోక్ ఉన్నారు. ఓకే, టంకశాల అశోక్ గారు. సతీష్ కూడా ఉన్నాడేమనుకుంటా. నామాడి శ్రీధర్ చూసేవాడు, ఆయన వచ్చేసాడు ఆ పోయంని. అయితే ఎవరో హెచ్ఆర్కే వేరే పత్రికలు రాశాడు, అది మన రైవల్ పత్రికలో అని రామోజీరావుకి తీసుకెళ్లారు. ఆయన పిలిచి అడిగాడు కాసేపు లెక్చర్. ఎప్పుడు నాకు లెక్చర్ ఇవ్వలేదు, ప్రైవేట్ చెప్పలేదు, అది ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం కూడా అనుకోండి. నీ మీద చాలా ట్రస్ట్ పెట్టాను, ఇట్లా చేస్తావా, అట్లా చేయొచ్చునా, వేరే పత్రికలు రాయొచ్చునా అంటే అంతా వినేసి నేను ఇంక రాయనండి అన్నాను. ఇంక రాయనండి, నిజమే మీరు నా మీద చాలా ట్రస్ట్ పెట్టారు, డెఫినెట్లీ ఐ హ్యావ్ బ్రోకెన్ ది ట్రస్ట్ ఇన్ దిస్ కేస్, నేను ఇక రాయను. అట్లని మరీ నొచ్చుకోకు అది ఇది అని చెప్పి పంపించారు. ఇంకా 6 నెలల వరకు నేను ఎక్కడా ఏమీ రాయలేదు. అయితే ఆ క్షణమే అనుకున్నా, రాయను అని చెప్పా కదా, రాయను అంటే ఈనాడులో ఉండగా రాయను కదా, సో ఇట్స్ టైమ్ టు గెట్ అవుట్ అనుకున్నాను. 6 నెలల తర్వాత ఆయనకు చిన్న కామెంట్ పెడితే, చిన్న కామెంట్ అది, ఫిల్లింగ్ అండ్ కిల్లింగ్ ది పేజ్ అని ఒకటి కామెంట్ పెట్టాను. ఆయన కామెంట్లు పెడతారు కదా, గుడ్ బ్యాడ్ అగ్లీ కామెంట్లు పెడతారు. కిల్లింగ్ అండ్ ఫిల్లింగ్ ది పేజ్ అంటే నేను చిన్న ఉత్తరం రాసి, ఎనీ జర్నలిస్ట్ హూ ఎవరు అయితే అట్లా ఎవరు దాన్ని ఇష్టపడరు ఆ మాటను, జర్నలిస్ట్గా నేను ఆత్మగౌరవానికి సంబంధించిన ఆత్మగౌరవం నేను ఐ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేశాను. ఆయన 1 గంట సేపు ఉపన్యాసం ఇచ్చాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, ఇదేది నేను అందరినీ అంట కదా అని కోప్పడి, లేదులేండి అని చివరిలో చెప్పాను. బాగా బోర్ కొడుతుందండి, బోర్ కొడితే 2 నెలల్లో అట్లా బయటకు రా, 2 నెలలతో కాదులేండి, బోర్డం పోదు, ఇంకా బాగా తిరుగుతాను అని చెప్పాను. ఎందుకంటే అప్పటికే మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, నాకు ఇంకా పిల్లలు లేరు. మా జయమ్మ నువ్వు సంపాదించకపోతే ఎందుకు రా ఇంటికి అని అనదు, ఆమె ఏదో చిన్న ఉద్యోగం వదిలిస్తే మేడం ఏమనలేదు, ఆమె ఏమనదు, సంపాదన లేకుండా అప్పుడు అన్నది, ఎప్పుడు అన్నది ఆమె, ఎప్పుడు ఇప్పుడు అన్నది. ఎందుకు అంత ప్రేమిస్తారు సార్ మిమ్మల్ని? నేను కూడా అంత ప్రేమిస్తాను కదా. అవునా? మరి ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ఊరికే వస్తుందా? మీలో కవి ఇంకా అట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు రాస్తున్నారు సార్ ఇప్పటికి కూడా? మేడం మీద ఎప్పుడైనా కవిత రాశారా? రాశాను, జయ మేడం మీద రాశాను, కానీ ఇప్పుడు చెప్పమంటే చెప్పలేము. ఒక్కటి చెప్పండి మేడం మీద చెప్పలేము. అంటే నిన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే అత్తపత్తి ముళ్ళు అని అట్లేదో కొన్ని ఉంటాయి ఒక కవిత, నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. నేను కవిత ఆశగా చెప్పండి సార్ మాకు మేడం కోసం. లేదు నాగరాజు గారు, సారీ, గుర్తు రావట్లేదు. అప్పటికప్పుడు రాశారు కానీ కవికి మర్చిపోతారు. అబద్ధం నా రాబోతున్న పుస్తకంలో అన్నీ ఉంటాయి. అబద్ధం అనే పేరుతో పెద్ద పుస్తకం వస్తుంది, 110 pages, 1100 pages బుక్. 1100 pages, ఒకటే బుక్ రావాలని ప్రయత్నిస్తున్నా. మా ఫ్రెండ్ ఏం చేస్తారో తెలియదు, ఒకటే పుస్తకంగా రావాలని వస్తే దాంట్లో ఇది ఉంటుంది, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇక ఓకే సార్, ఇక మీ జర్నలిజం బ్యాక్గ్రౌండ్, ఉద్యమ పోరాటం ఇవన్నీ తెలుసుకోముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి మనకు వివరించండి సార్. మా ఊరు గని, కర్నూలు జిల్లాలో నంద్యాల, ఒకప్పుడు కర్నూలు జిల్లాలో నంద్యాల తాలూకాలో గని, ఇప్పుడు కర్నూలు జిల్లాలోనే ఉంది, నంద్యాల జిల్లాలో లేదు. మరి ఏ తాలూకాలో ఉందో నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే ఇటీవల కాలంలో అన్ని మారిపోయాయి కదా, మొత్తం మారిపోయాయి జిల్లాలో. కర్నూలు జిల్లా మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా గని కొండ వారని ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా అందంగా. ఓరవకల్లు దగ్గర గుమ్మడి కొండ. ఓకే, ఓరకల్లు దాటిన తర్వాత విసనాపురం దాటి డీవియేషన్ తీసుకుని, విసనాపురం తర్వాత డీవియేషన్ తీసుకుని బర్కల్లా వెళ్తే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అంతా నరసింహారెడ్డి ఏమో కానీ గడివేముల మండల్. ఓకే, గడివేముల మండల్. అక్కడ ఒక పేద రైతు కుటుంబం. నాన్నగారి పేరు సార్? సంజీవరెడ్డి. అమ్మగారు? సుబ్బమ్మ. ఎంతమంది సంతానం వారికి? 4. ఓకే, ఐఎమ్ ది ఎల్డెస్ట్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్? సిస్టర్స్, నో సిస్టర్స్, ఓన్లీ బ్రదర్స్. ఏం చేస్తుంటారు అదంతా కూడా సార్? రెండో వాడు చనిపోయాడు. ఓకే, ఎలా? నా తర్వాత వాడు చనిపోయాడు. అయితే బాగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నది వాడే, నేను కాదు.
ఓకే నేను ఎందుకంటే ఎంఏ అయిపోకముందే కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చేసాను. ఓకే కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఓకే మా నాన్నకు చెప్పాను అన్నట్టు, ఓకే నాకు కుటుంబంలో ఆస్తిలో భాగం వద్దు, బాధ్యతలో కూడా భాగం వద్దు, నేను వెళ్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీలోకి అని చెప్పేసి వచ్చేసాను. వాడు బాగా చూసుకో, నాకు నేనంటే చాలా ప్రేమ ఉండేది. రెండో తమ్ముడు సార్? రెండో తమ్ముడే. రెండో తమ్ముడు. మూడో తమ్ముడు? వీడు నా తమ్ముడు, ఫస్ట్ తమ్ముడు. ఆడబెట్టిన కాలేజీలు ఇప్పుడు చాలా హైదరాబాద్లో 5-6 కాలేజీలు పెట్టాడు. ఏం కాలేదు సార్? నోబుల్ కాలేజ్ అని ఒకటి ఉంది దిల్సుఖ్ నగర్లో, అట్లాగే ఎమ్మిగనూరులో ఏదో కాలేజ్ ఉంది, నాకు పేర్లు బాగా తెలియదు, సెయింట్ జాన్ ఏదో కాలేజీలు ఉన్నాయి. తను ఇతరులు కలిసి పెట్టారు, బాగా డబ్బులు సంపాదించాడు. ఓకే అయితే మరి 50th ఇయర్కే చనిపోయాడు. చాలా రోజులైంది కింద. నా తర్వాత వాళ్ళు ఒకరు స్కూలు, ఇంకొకరు కాలేజీలు ఉన్నాయి. దే ఆర్ వెల్ ఆఫ్, అందరూ హ్యాపీగా? అందరు హ్యాపీ. అయితే హ్యాపీగా ఉన్నారా? ఐఎమ్ హ్యాపీయెస్ట్. ఎలా వాళ్ళకన్నా మీరు ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారు? ఎందుకంటే హ్యాపీనెస్ అనేది డబ్బు మీద ఆధారపడదనే సంగతి నాకు తెలుసు కాబట్టి. మన మనసు సంతోషంగా ఉండాలి. యాక్చువల్లీ దేర్ ఇస్ నథింగ్ నాగరాజు, ఏమీ లేదు. ఓకే ఈ ఒక్క విషయంలో నేను జేకేని ఇష్టపడతాను, ఏమీ లేదు. అట్ ది ఎండ్, అట్ ది అల్టిమేట్ అనాలిసిస్ దేర్ ఇస్ నథింగ్. ఓకే ఇంకా దేనికోసం? ఎవరిని ఇష్టపడతామన్నారు మీరు? జేకే, జేకే, జిడ్డు కృష్ణమూర్తి. ఓకే, జిడ్డు కృష్ణమూర్తి గారు, మదనపల్లి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటలెక్చువల్స్ ఇన్ ది హార్సిల్స్ వరల్డ్. హార్సిల్స్ అతను జగద్గురు అనే మాటను కాదనుకుని ఉండొచ్చు, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటలెక్చువల్స్. ఎప్పుడైనా వెళ్ళారా జిడ్డు కృష్ణమూర్తి గారు నడిచే హార్సిల్స్? లేదు, లేదా? చదువుతాను, వింటాను, ఓకే అంతే. ఆయన అయితే ఆయన హిస్టారికల్ మెటీరియలిజం మీద లేకపోతే కమ్యూనిజం మీద చేసిన వ్యాఖ్యానాలు నాకు నచ్చవు. ఐ డిఫర్ విత్ ఇట్. నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది సార్? ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మీ ఊరేనా? మా ఊరే. మా ఊళ్ళో 5వ తరగతి వరకు అయ్యవారి బడి. అయ్యవారి బడి అంటే బెత్తము అవి ఉంటాయి కదా, అయ్యవారి బడి అంటారు. నెలకు రూపాయి ఇచ్చే బడి, అట్లాంటి బడి. ఆ 5వ తరగతి మాత్రం సర్కారీ బడిలో చేరి ర్యాట్ క్యాట్ నేర్చుకుని 6వ తరగతిలో తలముడి గడివేమల హై స్కూల్లో చేరాను. మా ఊరు నుంచి 12-13 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంఏ పట్టా ఏ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు? ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు మీరు? ఎందుకంటే ఎస్ఎస్ఎల్సి తర్వాత అప్పుడు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు లయోలా కాలేజ్కే వెళ్ళాలని ఒక ఆచారం ఉండేది. అందుకని లయోలా కాలేజ్కి వెళ్ళిపోయాను. ఓకే. అయితే ఆ ప్రీ యూనివర్సిటీ కోర్స్ చివరిలో మెడిసిన్ సీట్ ఏమి రాలేదు నాకు, తక్కువ మార్కులు. సో బీఎస్సీ చేశాను. బీఎస్సీ చేసి ఇంకా అప్పుడు ఇట్లాగే జర్నలిజం అంటే బోరు కొట్టి ఈనాడుకు రాజనే చేసినట్టు సైన్స్ అంటే బోరు కొట్టి తెలుగు లిటరేచర్లోకి వెళ్ళిపోయాను. వధువు అనుకుని తెలుగు లిటరేచర్, మళ్ళీ ఎంఏ తెలుగు లిటరేచర్. బీఎస్సీలో సిపిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. అది ఇంకా అవన్నీ వదిలేసి మళ్ళీ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్. ఎందుకు అంత ఆసక్తి వచ్చింది లిటరేచర్ మీద? అది చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, బాగా చిన్న ప్రీ యూనివర్సిటీ కోర్సులో నేను పోయమ్స్ రాశాను. జ్వాల అనే పత్రికలో నా పోయం ప్రీ యూనివర్సిటీ కోర్సులో ఉన్నప్పుడు వచ్చింది. ఓకే ఓకే. బీఎస్సీలో ఉన్నప్పుడు జ్యోతి పత్రికలో నా పోయమ్స్ వచ్చేవి. సార్ మీరు తెలుగు లిటరేచర్ చేశారు, బాగా చదివేవారు, బీఎస్సీ సైన్స్ గ్రూప్, డిగ్రీలో సైన్స్ గ్రూప్. మరి ఈ ఉద్యమాల బాట ఎందుకు పట్టారు సార్? మరి ఈ కమ్యూనిజం వైపు ఎందుకు వెళ్ళిపోయారు అసలుకి? ఒక పని, నేను బుక్ తీసుకొద్దాం అనుకున్నానండి, చూపిద్దామని. ఇక్కడ రెబెల్ అని ఒక పుస్తకం రాశాను నేను సార్. రెబెల్లో పవన్ కుమార్ అని, అది నవల సార్. అది మీ జీవితంలో జరిగిన అంశాల గురించి రాశారనుకుంటాను. అదే అయితే అట్లా కాదన్నట్టుగా పోజు కొట్టాను. ఓకే. ఆ పవన్ కుమార్ వేరే అయినట్టు, నేను వేరే అయినట్టు పోజు కొట్టాను. చాలా బలంగానే పోజు కొట్టాను, కాకపోతే నేనే. అది మీరే చెప్పా కదా. ఎందుకు సార్? ఇప్పుడు చాలా చిన్న కుటుంబము, మీరే అన్నారు, చాలా చిన్న వ్యవసాయ. అదే చెప్తాను, అక్కడ తెలుస్తుంది. వాడు హీ వాజ్ కన్ఫ్యూజ్డ్. పవన్ కుమార్, నేను వాడు అని చెప్పగలను. వాజ్ కన్ఫ్యూజ్డ్. వాజ్ వెరీ గుడ్ పర్సన్ అట్ హార్ట్. హీ లవ్స్ లైఫ్, హీ లవ్స్ పీపుల్, హీ లవ్స్ ది లవ్. ప్రేమను ప్రేమిస్తాడు, కానీ హీ వాజ్ కన్ఫ్యూజ్డ్. అది లేదు కదా ప్రపంచంలో. మరి ఏం లేదు ఎందుకు? ఈ తర్వాత ఏమీ లేదు కదా, ఎందుకు ఇంత తాపత్రయం అని అంటాం అనుకోండి, పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది కదా. లేదు సార్, నాకైతే పిచ్చోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది మామూలు జనాలకి. కవులు ఎప్పుడు కూడా అందరికి అలా కనిపిస్తుంటారు సార్, కానీ అదే కవిని
కవులు ఎప్పుడు అలా కనిపిస్తుంటారు అందరికీ. సెడ్ ఇట్ వెల్. నేను కవిని అంటే పిచ్చోడిని అనగా కన్ఫ్యూజ్డ్. ఆ కన్ఫ్యూజన్ పాత్ర కూడా బాగానే ఉంది నేను ఉద్యమాల్లోకి కానీ వెళ్ళడానికి. ఆ పిచ్చితనం వెనుక సమాజానికి దోహదపడే ఎన్నో అంశాలు ఉంటాయి కదా సార్. బట్ సిన్సియర్, ఓకే, ఐఎమ్ సిన్సియర్ టు మై సెల్ఫ్. ఇప్పుడు శ్రీశ్రీని మనం పిచ్చోడు అనలేం కదా సార్. ఎందుకు కాదు, పిచ్చోడు నిజంగా అయ్యాడు మీకు తెలుసా? అవునా? ఆంధ్రపత్రికలో వాటిల్లో ఆయన మీద విపరీతమైన విమర్శ వచ్చేసరికి ఎన్నికలప్పుడు Sir. ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది చూడండి, చాలా సీట్లు గెలిచింది. అప్పుడు ఆయన మీద దాడి జరిగింది, ఇంటలెక్చువల్ దాడి. ఆయన పిచ్చి పట్టి ఆసుపత్రిలో చేరాడు. ఆ పిచ్చి పట్టి ఆసుపత్రి చేరి వచ్చాక కూడా మళ్ళీ అదే కవిత్వం రాశాడు. కానీ ఆయనకు నిజంగానే పిచ్చి పట్టింది అంతేనంటారా? కనుక ఎంతో కొంత పిచ్చి లేకుండా నేను కవిత్వం రాస్తున్నాను అంటే వాడిని నేను నమ్మను. ఓకే, అంటే వాడు ఎక్కడో క్రాఫ్ట్ చేస్తున్నాడు. క్రాఫ్ట్ మంచం అల్లినట్టు. మంచం అల్లడం అందరూ బాగా ఎవరైనా అవ్వచ్చు అంతే. కదా, అది క్రాఫ్ట్ అంటాం. కవిత్వం క్రాఫ్ట్ కాదు, హృదయ భాష, మనసు భాష. అది ఎంతో కొంత పిచ్చి లేకపోతే ఎట్లా కుదురుతుంది? అంటే మీరు అసలు ఉద్యమ బాట ఎందుకు నడిచారని దాన్ని నాకు స్ట్రైట్ ఆన్సర్ రాలేదు. స్ట్రైట్ ఆన్సర్ లేదు అని ఏ చెప్పడానికి విషయంలో ప్రభావితం అయ్యారు మీరు? ఏంటి అసలుకి? దాన్ని 1960s 70sని దందహ్య మాన దశాబ్దం అని, కల్లోల దశాబ్దం అని అంటారు. ఆ సమయంలో ఉద్యమాల వైపు వెళ్ళని యువకుడే కాదని నా ఉద్దేశం. టోటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడే మన ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు అప్పుడు పుట్టిన వాళ్ళే. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, జేపీ మూమెంట్, టోటల్ రెవల్యూషన్. నక్సల్బరీ మూమెంట్ అప్పుడే. చారు మజుదార్ పశ్చిమ బెంగాల్ మైదానాల్లో ప్రజాసైన్యం కథం తొక్కుతున్నది అంటే నమ్మేశారు, నిజంగా నమ్మేశారు. వాజ్ ఎ డ్రీమర్, బట్ డ్రీమ్ వాజ్ బిలీవ్డ్ ఇన్. స్వప్నం నిజమని భ్రమించాం. నేను ఆ భ్రమించిన వాళ్ళలో నేను ఉన్నాను. తర్వాత భ్రమలు ఎలా తొలగిపోయాయి మీకు? 10 ఏళ్ళు పనిచేసే కదా. అంటే ఆ స్వప్నాన్ని జీవించే క్రమంలో భ్రమలు తొలగిపోతాయి నిజంగా జీవిస్తే. రెబల్ అనే పుస్తకం రాశారు కదా సార్ మీరు? అవును, అదే ఆ రెబెల్ అనేది. దాంట్లో వాడు కన్ఫ్యూజన్ అనే మాట రాశాను నేను. ఈ కన్ఫ్యూజన్ పోయింది ఇప్పుడు. ఆ రెబల్ అనేది కన్ఫ్యూజన్ ఎప్పుడు పోలే, ఇప్పుడు కూడా ఉంది. అప్పటి కన్ఫ్యూజన్ వల్ల ఆ పని చేశాను నేను. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఈ రెబల్ అంటే హెచ్ఆర్కే గారు ఒక రెబల్ అయితే ఈయన పెట్టుబడిదారి వ్యవస్థకు రెబలా, లేదంటే నక్సల్బరీకి రెబల్గా మారారా ఆయన? ఈజ్ ఎ రెబెల్ ఆల్వేస్. At what పవన్ way? కుమార్, రెబెల్లోని పవన్ కుమార్, హీ వాజ్ ఎ రెబెల్ ఆల్వేస్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ తప్పుడు పంథాలో పోతుందని వాడు కనిపిస్తే వాడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా రెబెలే. పెట్టుబడిదారీ విధానానికి తప్పకుండా రెబెలే. రెబల్ ఆ పుస్తకం రాసిన తర్వాత సారు సంబంధించిన అంశం ఇది. సారు ఇక్కడ రెబల్ అయితే నక్సల్బరీకి రెబలా, అలాంటి ఈ పెట్టుబడి విధానంతో ఉన్న ఈ వ్యవస్థకు రెబల్ ఆయన అనేది నాకు కొంత అనుమానం. పెట్టుబడిదారీ వ్యవస్థకు రెబెలే. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు మాత్రమే కాదు. ఉదాహరణకు నక్సలైట్లు అందరూ కూడా ఈ వ్యవస్థను సెమీ ఫ్యూడల్, సెమీ కలోనియల్ అంటారు. మీరు విన్నారు ఎప్పుడన్నా? విన్నాను సార్ ఈ వర్డ్స్. మరి సెమీ ఫ్యూడల్ అనేది అనడం ద్వారా ఫ్యూడలిజానికి కూడా వ్యతిరేకం మేము. సెమీ కలోనియల్ అనడం ద్వారా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం. సామ్రాజ్యవాదం అన్న పెట్టుబడిదారీ విధానం అన్న ఒకటే. అయితే మరి సో మన జీవితంలో ఉన్న ఫ్యూడల్ విలువలకు కూడా మేము వ్యతిరేకమే. సరే, నాకు అదే సార్, ఈ రాతలు అవన్నీ కూడా వీటికి వ్యతిరేకంగానే ఎప్పుడు ఉండేవి అనమాట. ఈ రచనలు ఇవన్నీ కూడా దీనికి వ్యతిరేకం. కానీ వాటికి దైనందిన జీవితంలో మీ వ్యవహార శైలికి కొద్ది తేడా ఉంది అనిపిస్తుంది సార్. ఎట్లా అంటే మీరు పెట్టుబడి విధానానికి, ఈ పెట్టుబడిదారు వ్యవస్థకు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారో, అంటే మీ రాతలతో కావచ్చు, ఆ రోజుల్లో మీరు ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు మీ పుస్తకాల వల్ల కావచ్చు ఎంతోమంది ఆకర్షితులయ్యి ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు. చాలామంది ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు. ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది ఆ పోలీసుల బందూకులకు, పోలీసుల తూటాలకు బలయ్యారు మనం చెప్పలేం సార్. ఓకేనా? దానికి కొంత మీ రచనలు కూడా దోహదపడ్డాయని చెప్పొచ్చు. ఏదైతే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మీరు, పెట్టుబడిదారీ వ్యవస్థకే పెద్దన్నగా ఉన్న అమెరికాలో వెళ్ళి ఈరోజు ఉండడము అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఈరోజు మీ యొక్క రచనలతో ఆకర్షితులై అడవులకు వెళ్ళి బందూకులు పట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఎంతమంది అసలు బాసారు? వాళ్ళ తల్లిదండ్రులకు మీరేం సమాధానాలు చెప్తారు? ఈరోజేమో మీరు పెట్టుబడిదారు వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాలో ఉన్నారు. మరి ఇలాంటి వారికి ఏం చేస్తారు? కానీ ఒక రచయిత మీరు
ఒక కమ్యూనిస్ట్ భావజాలముతో ముందుగా మసలిన మీరు ఆ తర్వాత పాత్రికేయ రంగంలోకి వచ్చారు, ఎన్నో రచనలు చేశారు. ఈరోజు ఈ అవార్డులకు దీనికి అంతా కూడా ఒక బూర్జువా పార్టీ, అది కూడా ఇచ్చేది ఏపీ ప్రభుత్వం, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారి పేరు మీద ఇస్తున్నారు. అది ఇలాంటి అవార్డులకు మీరు పొంగిపోవడము ఇవన్నీ ఏంటివి అనేది కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అంశాలు కొంతమందికి. సార్ దీని గురించి మీ సమాధానం? అరే మీరు వరుసగా నాకు అర్థమైన మేరకు 3 ప్రశ్నలు అడిగారు. సార్ 3 ప్రశ్నలు కలిపాడు. మొదటి ప్రశ్న నాకు జ్ఞాపకం లేకుండా మళ్ళీ గుర్తు చేయండి, నేను మర్చిపోతే. మొదటి ప్రశ్న, వై మీరు అమెరికాలో ఎట్లా ఉన్నారు? పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించే వ్యక్తి అయితే నువ్వు అమెరికాలో ఎందుకున్నారు అనేది ఒక ప్రశ్న. ఓకే సార్. పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వాడిని అయితే నేను ఇండియాలో మాత్రం ఎందుకున్నాను? ఎందుకంటే పెట్టుబడిదారీ విధానం లేని దేశం ఏదీ లేదు. పెట్టుబడిదారీ విధానం ఇప్పుడిప్పుడే పోయే దేశం కూడా ఏదీ లేదు, ఇంక్లూడింగ్ చైనా. నిన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఎస్ఈజెడ్లో లేబర్ను అన్యాయంగా చూస్తున్నారు అని చెప్పాడు. చైనీస్ ఎస్ఈజెడ్లో నిజమో కాదో నాకు తెలియదు. ఐ వాంట్ టు లర్న్ మోర్, మరి తెలుసుకున్న తర్వాత మరి చెప్పగలను. కానీ అది పెట్టుబడిదారీ దేశమే. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్న పెట్టుబడిదారీ దేశం. ఓకే. సో ఏ పార్టీ నాయకత్వంలో ఉంది అనేది కాదు నిర్ణయించేది, ఏదిగా ఉంది అని. నేను ఎవరి నాయకత్వంలో ఉన్నాను కానీ కాదు నా వ్యక్తిత్వం నిర్ణయించేది, నా వ్యక్తిత్వం ఏమిటి అని. దేశానికి కూడా అంతే. సో పెట్టుబడిదారీ విధానం లేని దేశమేది లేనప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావని ప్రశ్నించే ముందు అసలు ఇండియాలో ఎందుకున్నావు అనేది అడగలేదు. ఒక రకంగా ఇండియాలో ఉండడం విషయంలో మీరు నన్ను క్షమించవచ్చు, ఎప్పుడు నేను దండకారణ్యంలో ఉంటే. ఓకే. జనతన రాజ్యం అని అంటున్నారు కదా, మీరు నన్ను ఇంతకుముందు మావోయిస్ట్ అన్నారు. నేను మావోయిస్ట్ని కాను. మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేసి? అదే, మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేయలేదు. ఓకే. నేను సిపి గ్రూప్లో సిపి చంద్రపుల్లారెడ్డి గారు సిపిఐఎంఎల్ లెడ్ బై సిపి. ఓకే. మావోయిస్టులు అని చెప్తున్నారు ఇవాళ. వీళ్ళ పూర్వ రూపము కేఎస్, కొండపల్లి సీతారామయ్య గారు. ఓకే. వాళ్లకు ఆల్ ఇండియా నాయకుడు చారు మజుందార్. నేను చారు మజుందార్ నాయకత్వంలో ఎప్పుడూ లేను. ఓకే. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఎప్పుడు లేను. అంటే ఎప్పుడు లేరు అనే మాట ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే వాళ్ళ ఐడియాలజీతో కూడా లేను. ఓకే. చారు మజుందార్ ఐడియాలజీ నేను ఎప్పుడు లేను. ఐడియాలజీ కమ్యూనిజం భావజాలం పట్ల ఆకర్షితులై అలా మళ్ళారు కదా మీరు. మరి మీ కమ్యూనిజం భావజాలము వారి భావజాలం అంతా కూడా ఒకటే కదా, వారి యొక్క ఇదిలో ఎందుకు లేరంటారు మీరు? నాగరాజు, మీరు హ్యూమన్ బీయింగ్ కదా, నేను హ్యూమన్ బీయింగే, ఇద్దరు హ్యూమన్ బీయింగ్ కదా. ఎందుకని వేరువేరుగా ఉన్నాం? ఎవరి నిర్ణయాలు అంటే వేరువేరుగా ఉండటమే కాదు, శరీరాలు వేరుగా ఉండటమే కాదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటున్నాము, ఎవరి అనుభూతులు వాళ్ళు పొందుతున్నాము. మనుషులు రూపాలు వేరే కానీ హ్యూమన్ బీయింగ్ అనేది అందరికీ ఒకటే ఉండదంటారా? ఉండదంటారనే బదులు ఉంటుందంటారా అనేది నా ప్రశ్న. ఎదురు ప్రశ్నే లేదు కదా. ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వరల్డ్ బై హిమ్సెల్ఫ్ కదా. అలాగే నేను అంటున్నది ఏమిటంటే, అంటే ఇక్కడ కొండపల్లి సీతారామయ్య వాళ్ళు, గణపతి గారు కావచ్చు, మీ నాయకు చంద్ర పుల్లారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు రూపాలు వేరైనా వీళ్ళ మార్గం అంతా ఒకటే కదా. ఎట్లా ఒకటి? వీళ్ళ భావజాలం అంతా అదే కదా. పోరాటం చేసిన అంటే చిన్న మాట చెప్తాను, ప్రాక్టికల్గా కాదు. ఓకే. అంటే సూత్రరీత్యా దాదాపు ఒకటే, అది కూడా కాదు, దాదాపు ఒకటే. ప్రాక్టికల్గా మాత్రం డెఫినెట్లీ వేరు. ఎందుకంటే చారు మజుందార్ చెప్పిన దాని ప్రకారము ఖతం కార్యక్రమం సరైంది. వర్గశత్రు ఇండివిజువల్ అనిహిలేషన్ ఆఫ్ ది క్లాస్ ఎనిమీ. క్లాస్ ఎనిమీ అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఊళ్ళో నిర్ణయించాలి. వాడు భూస్వామి అని, చంపదగిన వాడు అని నిర్ణయించేది ఎవరు? అక్కడ కమిటీయే. సెంట్రల్ కమిటీ దాకా పోయి నిర్ణయం తీసుకురాలేవు. ఆ వ్యక్తిగత వర్గశత్రు నిర్మూలన లేక ఖతం కార్యక్రమం అనే దాన్ని నేను ఆది నుంచి వ్యతిరేకించాను, చదువుకుంటున్నప్పటి నుంచి వ్యతిరేకించాను. నాకు విప్లవం కావాలి కానీ చారు దారి కాదు. అది అందుకే చెప్తున్నాను. మరి వెతుక్కుంటున్నాను. అప్పుడు వెతుక్కుంటున్న కార్యక్రమంలో మొట్టమొదటి నేను రిజెక్ట్ చేసింది దాన్ని, వైద్యంలో ఉంటుంది రైట్ ఆఫ్, ఈ జబ్బు ఇది అయ్యుండొచ్చు అని చూసి మందిచ్చి లేకుంటే పరిశీలించి టెస్టులు చేసి ఇది కాదు అని చేస్తారు. ఇది మెలైన్ కాదు, ఇది బెనైన్ ట్యూమరే అని ముందు నిర్ణయిస్తారు. ఇది తర్వాత ఇది ఏమిటి ఒకటొకటి తీసేసుకుంటూ పోతారు కదా. ఆ తీసేసుకుంటూ పోయే క్రమంలో మొట్టమొదట తీసేసింది పెట్టుబడిదారీ విధానాన్ని లేక ఫ్యూడల్ విధానాన్ని. ఈ వ్యవస్థ మారాలి. ఇది మాత్రం బాలేదు. అది మాత్రం నేను అప్పుడు అనుకున్నాను. నిజంగానే వ్యవస్థ ఏమీ బాగాలేదు, ఈ రాజ్యాంగం బాగాలేదు, మారాలి. ఏం మారాలి? మార్చడానికి ఉన్న మార్గాలు ఏంటి?
చారు మజుందారు మార్గం బాగాలేదు. మరెవరు? తరిమల నాగిరెడ్డి ఏమన్నాడు? పేదవాళ్ళు, భూమి లేని రైతులు భూస్వాముల భూముల్ని మామూలు పడావు భూముల్ని కాదు, భూస్వాముల భూముల్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ భూముల్ని వాళ్ళు ఆక్రమించుకున్నందుకు గాను పోలీసులు, సైన్యాలు, గుండాలు వాళ్ళ మీదకి వస్తారు. అప్పుడు వాళ్ళని వ్యతిరేకించడానికి వాళ్ళ ఆయుధాలు పట్టుకోవాలి. అది సాయుధ పోరాటం అన్నాడు తరిమల నాగిరెడ్డి. అది ఇప్పుడిప్పుడే కాదు, ఎప్పుడు జరిగేది కాదు ఇండియాలో. ఎవ్రీబడి కెన్ సే దట్. ఆ సమయంలో చంద్రపుల్లారెడ్డి ఏమన్నాడో చూశాను. పాక్షిక పోరాటాలు కూడా సరైనవే. పాక్షిక పోరాట సమయంలో కూడా పోలీసు నిర్బంధం వస్తుంది, గుండాల నిర్బంధం వస్తుంది. మనం రెసిస్టెన్స్ స్ట్రగుల్స్ ఏర్పాటు చేయాలి, ప్రతిఘటన పోరాటాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడిక్కడ ప్రతిఘటించాలి. మనుషుల్ని చంపడం కాదు, ఆ మనిషిని ప్రతిఘటించు, వాడి దుర్మార్గాన్ని ప్రతిఘటించు. ఆ క్రమంలో వాడు తెస్తారు, నువ్వు వస్తారు. అది యుద్ధం అనేది అది నాకు నచ్చింది. ఇవాళ మావోయిస్టులు అమలు జరుపుతున్నది సిపి లైనే. సిపి లైన్ పేరు చెప్పరు, చాలు చారుమజుందార్ పేరు చెప్పి సిపి లైన్ అమలు జరుపుతున్నారు. పేరేమో చారుమజుందార్ది, మేము చారుమజుందార్ వర్గీయులం అంటారు. పేరేమో కొండపల్లి సీతారామయ్యది, మేము సీతారామయ్య వర్గీయులం అంటారు. కానీ అమలు జరిపేది పుల్లారెడ్డిది. అతగాడి మేధోత్పత్తి. అతను తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లోంచి పాఠం తీసి, రష్యా చైనా వాదాల్లోంచి పాఠం తీసి, మీరు పుల్లారెడ్డి కేవలం తుపాకులో వాడే కాదు, కలంకారుడు కూడా. అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఒక కవి కాదు, కవి రాశాడు, పుస్తకాలు రాశాడు. సైద్ధాంతికవేత్త. తరిమల నాగిరెడ్డి కవిగాడు, పుల్లారెడ్డి కవిగాడు. హెచ్ఆర్కే గారు జర్నలిస్ట్ కాకముందు మావోయిస్టుగా ఉండేవారని కూడా కొంతమంది సీనియర్లు అంటారు. అంటే ఈ మావోయిస్ట్ అనే మాటను లూజ్గా వాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే పుల్లారెడ్డి గ్రూపు చీలికలు పేలికలైపోయి 1, 2 అయి 2, 4 అయి 4, 6, 16 అయి 16 ఇంకెన్నో అయ్యి తయారైంది. కాబట్టి ఇంకా మిగిలింది ఎవరు? ప్రాక్టికల్గా మావోయిస్టులు. అందుకని మావోయిస్టులు మీరు అనడం నేను తప్పు పట్టడం అట్లా, అందుకనే అంటున్నారు. కానీ మావోయిస్టులు అంటే ఎవరు అంటే జనతన రాజ్యం చేస్తున్నారు. చూడండి, జనతన రాజ్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. దండకారణ్యం దాని పేరేంటి? దంతెవాడ. దండకారణ్యం కాదు, దంతెవాడ. ఆ స్మాల్ ప్లేస్లో ఉన్నారే వాళ్ళని అనుసరించేవాళ్ళు, మైదాన ప్రాంతాల్లో వాళ్ళని అనుసరించేవాళ్ళు, వాళ్ళు మావోయిస్టులు. ఆ అర్థంలో నేను మావోయిస్టు కాదు అంటున్నాను. కానీ మావోయిస్ట్ నాకు చాలా ప్రేమ, అట్లా మావోయిస్టును. కానీ ఇప్పుడు ఎవరో బసవరాజు అనుకుంటా నాయకుడు, ఆ బసవరాజు పార్టీలో నేను సభ్యుడిని కాను, సానుభూతి పరుని కూడా కాను. ఆ తర్వాత ఎందుకు మీరు బయటకు వచ్చారు అంత ఆకర్షితులై? చంద్రపుల్లారెడ్డి గారి యొక్క మార్గాన్ని నచ్చి మెచ్చి అటువైపు వెళ్ళి మీరు 1985లో, అంటే మీరు ప్రశ్న పూర్తయింది అదే కదా, ఎందుకు వచ్చారు అని కదా. 1985 ఐ థింక్, 1985 కొద్దిగా అటు ఇటు తేడా ఉండదు. 1985లో చాలా పనికిమాలిన ఇష్యూ మీద పార్టీ చీలింది. అది చెప్పాము, ఇది చాలా పనికిమాలిన ఇష్యూ మీద చీలుతుంది, ఇది రెవల్యూషన్కి దారితీసే పని కాదు అని అన్నారు. అని చెప్పాము. ఎవరి మధ్య చీలిక వచ్చింది? పుల్లారెడ్డి మొదలైన వాళ్ళు ఒక గ్రూపు, పుల్లారెడ్డి, మధుసూదన్ రాజ్ యాదవ్, రాజన్న, బోర్గుల ప్రదీప్, మేము ఉన్నాము. అట్లా వాళ్ళం కొంతమందిని సిపితో ఉన్నాం. మిగతా వాళ్ళు డివి కృష్ణ, వేములపల్లి వెంకటరామయ్య, అలాంటి వాళ్ళు కొందరు. కొండపల్లి సీతారామయ్య వేరే పార్టీ, మా పార్టీ కాదంటుంటే బాబు మంచాడు ఆయన, జైలు చూశాను రాధాకథ పార్టీలు. ఓకే, అందుకని అలా చీలిక చూసి ఎందుకు చీలాల్సి వచ్చింది చెప్పింది నేను. దానికి నాకు అర్థమైంది ఒకటే, మనం ఎప్పుడైతే ప్రతిష్టంభనకు గురవుతామో దాన్ని అధిగమించడానికి ప్రయత్నించకపోగా ఒకరితో కొట్టుకోవడం మొదలైంది. హియర్ ఇస్ ది, ఇక ఇది ఈ ఎక్స్పెరిమెంట్ పనికి రాదు అనుకున్నా. మళ్ళీ అడ్డు తగులుతున్నా ఆ ప్రతిష్టంభన ఏంటి? ఎందువల్ల ఆ ప్రతిష్టంభన ఎదురైంది? దాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోయారు? ఏ అంశం అది? అంటే సార్, రాజ్యాధికారమే తక్షణ కర్తవ్యం అని అన్నారు కదా. ఓకే, సిపిఐఎంఎల్కు తక్షణ కర్తవ్యం ఏంటి? రాజ్యాధికారం తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్న తర్వాత నువ్వు చేసిన పనిటిగా ఉన్న రాజ్యాధికారాన్ని కులదోయాలి. ఉన్న రాజ్యాధికారాన్ని కులదోయాలంటే తుపాకులు పట్టుకొని బయలుదేరాలి. ఆ సైన్యంతో నేను, మీరు, ఆయన కలిసి ఫాట్ అనే మంత్రం అదేమన్నా, అది ఇంపాసిబుల్ అని ప్రాక్టికల్గా అర్థమైంది. అంతకుముందు ఎందుకు అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు. అందుకని ఇట్స్ నాట్ జస్ట్ క్రిటిసిజం. నేను ఎంఎల్ గ్రూప్స్ మీద పెడుతున్నది కేవలం విమర్శ కాదు, ఇది ఆత్మవిమర్శ కూడా.
నాకు మాత్రమే అర్థమైందా? అంటే వాళ్ళని అనడానికి నేనెంత వాడిని? అయితే నాకు మాత్రమే అర్థమైతే ఏం ప్రయోజనం? అయితే మిగతా వాళ్ళందరికీ నేను అర్థమయ్యేట్టు చెప్పగలనా? మాతో కాదు, అంత శక్తిమంతుణ్ణి కాదు, ఆఫ్టర్ ఆల్ కవిగాడిని, నేను రాజకీయ నాయకుడిని కాదు అని ఫస్ట్ టైం అర్థమైంది. ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఐఎమ్ ఏ పొలిటికల్ థింకర్ బట్ నాట్ ఏ పొలిటికల్ లీడర్. అది అందుకని నేను మా ఆవిడ ఇద్దరం కలిసి ఇందిరా పార్క్లో కూర్చొని ఏం చేద్దాం, పార్టీ చీలింది. ఇందిరా పార్క్ ఎందుకు వెళ్ళారు? నాకు ఇష్టం ఇందిరా పార్క్, ఏదో ఎక్కడైతే ఏం సార్, అదంతా కూడా లవర్స్ పార్క్ అంటుంటారు కదా, మరి మీరు లవర్సే కదా అంతేనంటారా? అని అనుకున్నావు. ఏం చేయమ్మా, ఏమంటావు నువ్వు? నాకైతే చేత కాదు, ఇంకా నాకు ఇష్టం లేదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు విన్, దిస్ వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు విన్, ఇట్స్ ఏ షిప్ దట్ ఈస్ సింకింగ్. మరి ఉందామా ఇదే ఓడలో? మునుగుదామంటే మునుగుదా, నాకు అభ్యంతరం లేదు. కెప్టెన్స్గా ఉన్న వాళ్ళు ఓడతో పాటు ఉంటామా వద్దా? అదే కెప్టెన్షిప్ తీసుకున్న తర్వాత కెప్టెన్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓడతో పాటు మునగాలి. మీరు టైటానిక్ చూసారు, ఒకడు మునుగుతారు పాపం, దాంతో మ్యూజిక్ వాయిస్తుంటారు కొందరు, వాళ్ళు కూడా దాంతో పాటు మునిగిపోతారు. వాళ్ళు చివరిదాకా మ్యూజిక్ ఆపరు. సో చివరిదాకా మ్యూజిక్ ఆపకుండా కూర్చుని ఉండి మనం టైటానిక్ ఓడతో పాటు మునుగుదామా వద్దులే కానీ చెప్పిపోదామా? మేము చెప్పే పోయినాం, మళ్ళీ ఎవరిని మోసం చేయలేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు విన్, దట్స్ వాట్ అవర్ అండర్స్టాండింగ్ ఈజ్. అయితే మేమెంత వాళ్ళము అంతిమమైన వాక్యం చెప్పడానికి? మేము అంతిమ వాక్యం చెప్పేవాళ్ళం కాదు. మీ ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తున్నారు, మీరు నమ్ముతున్నారు, మీరు చేస్తున్నారు, గో అహెడ్. మేము ఆ ప్రాక్టీస్లో ఉన్నాం. బయటికి వెళ్ళిపోయి ఏమైనా చదువుకుంటాం, మంచిగా ఉంటాం. నిత్య జీవితంలో ఎక్కడ నాన్ కమ్యూనిస్ట్ పద్ధతిలో అనుసరించాం, కమ్యూనిస్టులుగానే ఉంటాం. మా పిల్లలతో, మా పాపలతో, మిగతా సమాజంతో కమ్యూనిస్టులుగా ఉంటాం. ఆచార వ్యవహారాల్లో అన్నిట్లో కమ్యూనిస్ట్గా ఉంటాం. ఉద్యోగం చేస్తాం, ఏదో ఒక ఉద్యోగం చేస్తాం, ఏమన్నా ఉద్యోగం రావచ్చు అని మేము మొట్టమొదటి ప్రయత్నించి తెలిసి మా ఇద్దరు తెలిసి అప్పుడు ప్రభాకర్ అని, మీకు ఆయన నాటికల ప్రభాకర్ అనే వాళ్ళ అసలు పేరు ఏదో ఉంది, నాటికల ప్రెస్ ఉండే ఖైరతాబాద్లో. ప్రభాకర్ని అడిగాం, మాకు 1 నెల జీతం నువ్వు ఊరికే ఇచ్చి కంపోజిటర్గా నీ ప్రెస్లో చేర్చుకోవాలి. ఆ 1 నెల జీతం ఎందుకు ఇస్తున్నావు అంటే అది స్టైఫండ్. మేము కంపోజింగ్ నేర్చుకుంటాం, 4 రోజుల లోపల కంపోజింగ్ చేస్తాం. అప్పుడు మీకు తెలుసా కంపోజింగ్ సెక్షన్స్ ఎట్లా ఉండేవా? ఐడియా లేదా? భలే ఉండేవి. ఇట్లా డబ్బాలు ఉండేవి, ఇట్లా డబ్బాలు ఇట్లా ఉంటాయి. అందులో ఒక్కొక్క డబ్బాలో ఒక అక్షరం ఉంటుంది. ఇట్లా పెట్టి గ్యాలీస్ తయారవుతాయి. ఆ గ్యాలీస్ తీసుకెళ్ళి గ్యాలీ పక్కన గ్యాలీ పెడుతూ కాలం తయారవుతుంది. కాలం పక్క కాలం పెడితే పేజీ తయారవుతుంది. ఆ పేజీని ప్రూఫ్ తీస్తారు. ఇంకా ఆ ప్రూఫ్ చదవడం అయిన తర్వాత అదే గ్యాలీని తీసుకెళ్ళి మెషిన్ మీద పెడతారు. అది ఆ ప్రెస్లో మేము కంపోజింగ్ సెక్షన్ అంటే అక్షరం పక్కన అక్షరం పెట్టే కార్మికులు ఉంటారు కదా, చాలా తక్కువ శాలరీ ఉంటుంది, ఆ పని చేద్దాం అనుకున్నాం అని ప్రయత్నించాం. ప్రభాకర్ ఉండు నువ్వు కంపోజిటర్గా ఎందుకు ఏదో ఒకటి చూద్దాంలే అని ప్రభాకరు, అట్లాగే సీకే మొదలైన వాళ్ళు మాకు కొంత హెల్ప్ చేశారు. అంటే పుస్తకాలు ట్రాన్స్లేట్, నువ్వు అక్షరాలు కూర్చడం కాదు వాక్యాలే కూర్చు అనువాదం చేయన్నాడు మన సీకే నారాయణ రెడ్డి గారు. అప్పుడే నేను చేసింది ఇర్ఫాన్ హబీబ్ని, కోశాంబీని, గార్డెన్ చైల్డ్ని, హిస్టరీ పుస్తకాలు అనువాదం చేశాను. ఓకే, కొంచెం డబ్బులు వచ్చాయి. ఆ కొంచెం డబ్బులతోనే కష్టపడి ఉండిపోయి ఏబీకే దగ్గరికి వెళ్ళాం. ఏబీ దగ్గరికి వెళ్తే నువ్వు నక్సలైటివ్ కదా అన్నాడు ఆయన. అవును సార్, నేను నక్సలైట్, నీకు ఇప్పుడు నిన్నటిదాకా ఇప్పుడు కాదు కదా, నేను మీ ఉదయంలోకి వస్తున్నది నక్సలైట్గా పనిచేయడానికి కాదు, జర్నలిస్ట్గా బతుకుదామని వచ్చాను, వద్దులే బా అని ఇంకో 2-3 రోజులు తిప్పించుకొని, సరే ఇంకా నీకు చాలా అవసరం ఉన్నట్టుంది, సబ్-ఎడిటర్ ట్రైనింగే తీసుకుంటా అన్నాడు. అప్పటికి నేను 10 ఏళ్ళుగా ఒక పత్రిక నడుపుతున్నా, నన్ను ఆయన సబ్-ఎడిటర్ ట్రైనింగే తీసుకున్నాడు. అయితే ఆయన తప్పట్టను, నాలాంటి వాడిని ఉద్యోగం ఇవ్వడమే చాలా పెద్ద విషయం. ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా మీరు ఒక పత్రిక నడిపారు కదా సార్, విమోచన. అదే దానికి నేనే ఎడిటర్, వర్కింగ్ ఎడిటర్. అది యానాల మల్లారెడ్డి అని నకిరికల్లో ఉంటాడు, ఆయన పేరుతో ఉండేది ఎడిటర్షిప్. నేనే ఎడిటర్. ఒక ఎడిటర్ కాస్త సబ్ ఎడిటర్గా ట్రైనింగ్ రావాల్సి వచ్చింది. సబ్ ఎడిటర్ ట్రైనీ అయ్యాను. ట్రైనీ సబ్ ఎడిటర్ 600 ఏదో 300 రిక్షా బండిలాగా 600 రిక్షా బండి. విమోచన పత్రిక నడిపేటప్పుడు ఎంత వచ్చేది మీకు? అంటే మామూలుగా ఏం రాదు, ఎందుకు వస్తుంది? విమోచన మాకు అలవెన్స్ల పద్ధతి ఆ రోజు లేదు. కాకపోతే విమోచన మాకు అవసరం కాబట్టి మా ఇన్ఛార్జిగా ఉంటాడు పీసీలో, రాష్ట్ర కమిటీలో, ఆయన ఎంత కావాలి మీకు అని ఎందుకు కొంత డబ్బులు ఇచ్చేసేవాడు. మీ శ్రీమతి కామ్రేడ్ జయ గారు కూడా ఒక పత్రికా సంపాదకులుగా పనిచేశారు కదా? అవును, నలుపు అని పత్రిక. అయితే బయటకు వచ్చాక
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు సిరిలు గీత వాళ్ళు పెట్టిన పత్రిక తనే మొదలెట్టింది ఆ పత్రికను. ఓకే. మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళే, ఓకే. జయనే మొదలెట్టింది. మరి ఎటకేలకు ట్రైనింగ్ సబ్జెక్టర్గా ఉదయంలో చేశారు. నేను ట్రైనింగ్ సబ్జెక్టర్కి ఉదయంలో చేరి ఇంకా అక్కడి నుంచి దేకుతూ వితిన్ 1 year వీళ్ళు ఓపెనింగ్ ఫర్ వెటరాన్స్ అని పెడితే ఈనాడులో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అప్లై చేశాను. సెలెక్ట్ అయింది ఇద్దరు, నేను అన్నపనేని గాంధీ. ఓకే. సంవత్సరం తర్వాత మిగిలింది ఒకరు, నేనే. ఓకే. అంటే అన్నపనేని గాంధీ గారిని నెగటివ్గా తీసుకోవద్దు, ఆయన కొంచెం ఎక్కువ ప్రిన్సిపుల్గా పోయినాడని నాకు అనిపించింది. అంటే అక్కడ కూడా క్యాపిటల్ అనువాదం అని అనుకుంటున్నాడు ఆయన, అది నాకు అనిపించింది. ఐ మే బి రాంగ్. నేను ఉండిపోయా. ఎంత బాగా ఉండిపోయానంటే అదే నా వ్యాసాలు తీసుకొచ్చి బుక్ వేయాలనుకుంటున్నది ఇప్పుడు. అందుకని అదే గుడ్ బ్యాడ్ అగ్లీ పెట్టే రామోజీరావు గారు ఎడిటోరియల్ పేజీలో ఎన్నాడు గుడ్డు పెట్టలేదు, కానీ నేను రాసిన ఎలీపై విజ్ఞాన శాస్త్ర కీలిని వ్యాసానికి గుడ్డు పెట్టి పిలిపించుకొని ఎవరు ఇతను ఇంత బాగా రాశాడు అని 2-3 వ్యాసాలకు అయ్యేసరికి సంవత్సరం తిరిగేసరికి నన్ను ఇంకా నెక్స్ట్ సబ్ ఎడిటర్ కాదు, సీనియర్ సబ్ ఎడిటర్ కాదు, డైరెక్ట్ చీఫ్ సబ్ ఎడిటర్ చేశారు. ఎడిటోరియల్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఎడిటోరియల్ మీరు పేరు ఈనాడులో పనిచేసినప్పుడు మీరు రాసిన ఎన్నో వార్తలు కావచ్చు, ఎన్నో కాలమ్స్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండేటివి అంటారు సార్. అంటే నిజంగా అలాంటి రోజు ఎప్పుడైనా అనిపించిందా మీకు, నా వార్తల వల్ల కొంత ప్రభావితం అవుతోంది అన్నట్టుగా ఏదన్నా? అట్లా అనిపించలేదు, కానీ నాకు కవిత్వం గురించి వల్ల కానీ వార్తల వల్ల కానీ నేను ఎవరినో మారుస్తున్నాను అనిపించలేదు. మార్పుకు పనికొచ్చే మంచి మాటలు చెప్తున్నాను అనిపించింది. సార్, రామోజీరావు గారు ప్రోత్సాహం ఏమైనా ఉండేదా దీని వెనక? ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది, బాగుంటుంది, హెచ్చరికే అది ఇది అన్నట్టు? సాధారణంగా ఉండదు, నాకు ఉండేది కాదు, కానీ ఎడిటోరియల్స్కి ఉండేది. ఎడిటోరియల్స్ రాసేవారు కదా సహవాసి గారు, శాస్త్రి గారు, వాళ్ళని పిలుచుకుని ఆ ఎడిటోరియల్లో ఏం రాయాలో ఆయన చెప్పేవారు. వీళ్ళు మంచి భాషలో పెట్టి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ వినిపించేవాళ్ళు, ఏమైనా మార్పులు ఉంటే చేసేవాళ్ళు. అట్లా ఎడిటోరియల్స్ వచ్చేవి. అందుకని ఎడిటోరియల్స్ డెఫినెట్గా రామోజీరావు రాసినవే, ఆయన రాయనివి. అంటే కలం నేను నువ్వేట రాసిన కలం రాసింది అనలేం కదా, వీళ్ళు కళాలు. మీ శ్రీమతి రచయిత్రి అయిన కామ్రేడ్ జయ గారు, మీరిద్దరు కూడా అంటే జర్నలిస్ట్ కాకముందు ఎంఎల్ పార్టీలో ఫుల్ టైమ్ వర్కర్స్గా పనిచేశారు ఇద్దరు కూడా. అసలు జయ గారితో మీకు పరిచయము ఎంఎల్ పార్టీలో ఏర్పడిందా, బయట ఏర్పడిందా? అసలు ఆ పరిచయం ఎలా ఏర్పడింది మీకు? పుట్టుకతో ఏర్పడింది. పుట్టుకతో ఎలా ఏర్పడుతుంది సార్? రియలీ సార్, ఆమె నా మరదలు. ఓకే. ఆమె నా మరదలు, నాకంటే 3 ఏళ్ళు చిన్నది. మా అత్త కూతురు, మేనత్త కూతురు. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళము. చాలా తను 8th క్లాస్కో 7వ క్లాస్కో వచ్చేసరికి నేను ప్రేమలో పడ్డాను. ఈ పిల్ల నా పిల్లే అనుకున్నాను. 8వ తరగతి, నేను 10వ తరగతి కదా. చిన్న అమ్మాయితో అప్పుడే ప్రేమాయణం ఏంటి? అంటే మీరు ప్రేమ అంటే ఏంటి? నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడం కదా, అంతవరకే. మీరు వేరే తీసుకోవద్దు. మీ భావజాలం అంతా వేరే కదా అప్పుడు. అవును, అప్పుడు ఇంకా లేదా భావజాలము? ఉంది. అవును, అంటే మరదలను ప్రేమించడం ఏంటనే కమ్యూనిస్టు అంతా కూడా ఏదో మార్చాలి అది ఇది ప్రేమ అవన్నీ ఉండవు కదా. ప్రేమ దోమ విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎందుకు అంత ఇష్టపడ్డారు మీ మరదాలని? విపరీతమైన ప్రేమ వల్లనే కమ్యూనిస్ట్ అయ్యారు. ఎందుకు మీ మరదాలు అంత ఇష్టపడ్డారు జయ గారిని? సార్ ఎట చెప్తారు సార్ మీరు? ప్రేమ ఎందుకు పుట్టింది అని, ఎందుకు పుట్టింది అది మరదాల పైన ఎందుకు పుట్టింది? చాలా మంది ఉండి ఉంటారు కదా అప్పుడు. అందుబాటులో ఉంది, నా ప్రేమను అంగీకరించి అందుబాటులో ఉంది అని రాదు. అంతేనా? కావచ్చు. ఓకే. సరే, మీ మానాన్న మీలో కమ్యూనిస్ట్ ఉద్యమాల వైపు వెళ్ళారు మీరు. పోతూ ఆమెను ఎందుకు తీసుకెళ్లారు ఉద్యమాల వైపు? నేను ఎప్పుడు తీసుకెళ్ళాను, ఇద్దరు కలిసే వెళ్ళాము. అంటే ఒక్కటి స్ట్రైట్ చెప్పాలి నాకు, బావ మీద ఇష్టంతో ఆవిడ ఉద్యమాల వైపుకి వచ్చారా, లేదంటే నిజంగా ఆమెది కూడా ఉద్యమ భావజాలమేనా? ఆమెది ఉద్యమ భావజాలమే. ఎందుకు ఉద్యమ భావజాలంలోకి వచ్చారు మీరంటే? ఆమెను ఇంటర్వ్యూ చేయాలి మీరు. ఓకే, ఖచ్చితంగా. ఆమె ఎందుకు వచ్చింది అనేది ఆమెను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే. నా వల్లే నేను కూడా కారణం అయి ఉండొచ్చు. ఓకే, బావగాడు మంచోడు, వాడు కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నాడు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ మంచిది అయి ఉండొచ్చు అని అనుకుండొచ్చు. ఓకే. కానీ అట్లా అనుకుంటే నేను కూడా ఇంకొక మా చిన్నాయన కమ్యూనిస్టు చిన్నాయన మంచోడు కాబట్టి కమ్యూనిజం మంచిది కావచ్చు అని అనుకున్నా. ఎవరైనా అంతే అట్లా అవుతాం. ఏదన్నా ఒక చిన్ని రోల్ మోడల్, చాలా చిన్న రోల్ మోడల్ తీసుకుని అవుతాం కదా. అట్లా బావగాడి పట్ల ఆమెకు అలాంటి ఇన్స్పిరేషన్ ఉంటే ఉండొచ్చు. అంతేగాని కూర్చోబెట్టుకుని కమ్యూనిజం అనగా ఇది చాలా గొప్పది, పదమ్మా జయ అని అట్లా
నేను ఎప్పుడు ఆమెకి ఉపన్యాసం చేయలేదు. భావ అందానికి ఆకర్షితులయ్యారా మరదలు, లేదంటే భావజాలానికి ఆకర్షితులయ్యారా? మరి మీరు ఇంటర్వ్యూ మాత్రం ఆమెనే చేయాలి, నన్ను సార్ నన్ను ఇంటర్వ్యూ చేస్తారేంటి ఈ విషయం? అంటే మీకేమైనా తెలిసేమో అని సార్. నేను కూడా భావజాలం చూసారా, లేదంటే భావజాలమా? భావజాలం, భావజాలం కరెక్ట్ కదా, భావజాలం ఇది. అంతే, భావజాలం సార్. జాలం అంటే యుక్తి, అదే ఆ వృత్తే కదా, యుక్తి 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 జాలం అంటే ఆ యుక్తి ఏదైనా కూడా కదా, వ్యవస్థ మార్పు కావచ్చు, ఏదైనా కదా, ఆ యుక్తే కదా పనిచేసేది. ఏదైనా కూడా మనం ఏం చేయాలన్నా కూడా. అంటే నేను అనుకోవడం ఏంటంటే, మేము వరకట్నం పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాము. ఓకే. వాళ్ళు మా నాన్న కలిసి వరకట్నాలు మాట్లాడేసుకున్నారు. అది ఉండడానికి వీలేదన్నాము. ఉండటానికి వీలేదైతే ఎట్లా, పల్లి జరిగేటట్లేదు. పోండి, అసలు మీరు మా పెళ్లి చేసేది ఏంది, మేమే చేసుకుంటామని వచ్చాము. మా దాని మీద విరసం వాళ్ళని అడిగాము, మా పెళ్లి చేస్తారా మీరు అని. బావమరిది ఎవరికి బావమరదలు పెళ్లి చేయడానికి పెద్ద సాహసమా? గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి వాళ్ళు మా పెళ్లి చేశారు, ఉద్యమకారులే. అయితే పెళ్లి కాబట్టి ఇట్లాగే మేము పెళ్లి చేసుకుంటున్నాము. వేద మంత్రాల మధ్య వేదాలు లేవు, మంత్రాలు లేవు, కావ్యాలు లేవు, ఓన్లీ మైకులే. రంగనాయకమ్మ గారి పరిభాషలో చెప్పాలంటే మైకు పెళ్లి మాది. మైకు పెళ్లి అంతే. మైకు పెళ్లి. ఓకే. తాళి లేదు, ఏం లేదు. తాళి లేదు, గోళీ లేదు. దంపతులు అయిపోయారు అంతే. అంతే. ఎంతమంది సంతానం సార్ మీకు? ఒక్క పాప. ఒకటే పాప. అంటే చాలా అనుకున్నారు అప్పుడు, ఒకటే పాప? అంతే, చాలా అనుకున్నాం. ఓకే. పాప ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో. అందుకు పాప దగ్గరికి వెళ్ళారు? అందుకే. అంటే పాప పుట్టిన 2 ఏళ్లకి వాళ్ళు విడిపోయారు, భార్యాభర్తలు విడిపోయారు. ఈ పాప 2 ఏళ్ల పాపతో తను పాపను చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి కదా. అందుకని జయ అక్కడ ఉండాల్సి వచ్చింది. జయ ఇక అక్కడ ఉండాల్సి వచ్చింది కాబట్టి, జయ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ అర్ధనారీశ్వరుడు కాదు, దాన్ని తిప్పేసేయాలన్నట్టు. అర్ధనరీశ్వరి. నాలో ఆమె భాగం కాదు, ఆమెలో నేను భాగం. అది సంగతి. హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ సార్. యా, అందుకని మేము అక్కడే, తను అక్కడ ఉంటుంది. ఇప్పటికీ కమ్యూనిస్ట్గానే ఉన్నారు అంటే? ఇప్పటికీ దేవుడిని ఏది నమ్మేది, పూజలు పునస్కారం ఏం లేవు ఇప్పటికీ కూడా? పూజలు పునస్కారాలు లేవు, తద్దినాలు పెట్టడం లేదు. రేపొద్దున మా అమ్మాయికి, మా ఆవిడ కూడా చెప్పాను, నేను చచ్చిపోయిన తర్వాత శరీరాన్ని ఎంచక్క ల్యాబొరేటరీకి ఇవ్వండి, ఎవరికి ప్రదర్శనకి పెట్టక్కర్లేదు, మన ఊరికి తీసుకెళ్ళక్కర్లేదు, మట్టిలో కలపక్కర్లేదు, నేను ముందే మట్టి కలపక్కర్లేదు, నీళ్ళలో కలపక్కర్లేదు, ఇంకా నియరెస్ట్ మెడికల్ ల్యాబ్కి ఇవ్వండి అని చెప్పాను. మేడం మీ డాక్టర్ వాళ్ళు కూడా అదే చెప్తారు. వాళ్ళు నేనుండి వాళ్ళు పోతే ఆ పని చేయమని చెప్పారు వాళ్ళు నాకు కూడా. మొన్న మంచి దంపతులు భావమర్దలు, మంచి దంపతులు సార్ మీరు. ఓకే. చాలా స్లిమ్గా ఉన్నారు సార్ మీరు అప్పటికి ఇప్పటికి. బీపీ, షుగర్ ఏం లేవు సార్? అన్నీ ఉన్నాయి. టాబ్లెట్స్ అయితే షుగర్కి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఓకే ఓకే. అంటే డైటింగ్ చేస్తున్నాను. డైటింగ్ అంటే అవాయిడింగ్ రైస్, వీట్ అండ్ నట్స్, దుంపలు. ఓకే. ఏం తీసుకుంటారు మళ్ళీ ఎక్కువ? ఓన్లీ కర్రీస్, either వెజ్ ఆర్ నాన్ వెజ్. కర్రీస్? ఓన్లీ కర్రీస్. అంతే. పెరుగు తింటాను, చారుతో కొద్దిగా ఉంటే కొద్దిగా రైస్, ఇంత అంతే. అది కూడా లేకుండా ఉంటాను, లేకపోతే ఓన్లీ కర్రీస్. పొద్దున్నే గుగ్గిళ్ళు, పెసర గుగ్గిళ్ళు. మేడం కూడా అదేనా? లేదు, నాకు ఆమెకి ఏం సమస్యలు ఉన్నాయి, ఆమె షీఈ్ వెరీ హెల్తీ, ఫుల్ హెల్తీగా, బాగా ఆరోగ్యంగా ఉండాలి సార్. ఓకే. వాకింగ్ అది చేస్తుంటారు రెగ్యులర్గా? ఇంట్లోనే చేస్తాను నాగరాజు. ఇంట్లోనే. సరే, నక్సలైట్ ఉద్యమాలకు దూరంగా వచ్చిన తర్వాత పాత్రికేయునిగా మారిపోయారు మీరు. పత్రికా రంగంలోకి వచ్చారు. ఫస్ట్ ఉదయంలో చేశారు, ఈనాడులో చేశారు, తర్వాత HMTV, ఆంధ్రభూమి చేశారు కదా సార్. అంటే ఉదయంలో మీ అనుభవాలు ఎలా ఉండేటివి అసలుకి? ఈనాడులో ఎలా ఉండేది? ఎలక్ట్రానిక్ మీడియా అంటే HMTలో కూడా చేశారు. పూర్తి భిన్నం అనమాట ఇది. ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ పూర్తి భిన్నంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీ అనుభవం ఎలా ఉండింది అసలు? తర్వాత ఆంధ్రభూమిలో ఎలా ఉండింది? అప్పటి పత్రికా విలువలకు ఇప్పటికి పత్రికా విలువలకు తేడా ఏమున్నాయి సార్ అసలు? అట్లా ఆ లైన్స్లో ఇంతకుముందు కూడా అలాంటి ప్రశ్న వేశారు మీరు. ఆ లైన్స్లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు హ్యూమన్ బీయింగ్సే అయినట్టే పాత్రికేయ విలువలు కూడా అప్పుడు ఇప్పుడు దాదాపు ఒకటే. కరప్షన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు డబ్బులు ఎక్కువయ్యాయి, మీరు గమనిస్తున్నారో లేదో. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి తిని తాగి బట్ట కట్టి ముసలితనాన్ని ఉంచుకునేంత ఉంచుకున్న
ఎవరికి లోటు లేకుండా ఉండేంత సంపద భూమి మీద ఉంది ఇవాళ. సమస్య డిస్ట్రిబ్యూషనే, ఉత్పత్తి కాదు. మా చిన్నప్పుడు ఉత్పత్తే సమస్య. కరెక్ట్. అంటే తిండి గింజలు లేవు, పంచుకుందామంటే కూడా లేవు అక్కడ, బట్టలు లేవు. దాంట్లోంచి తిరగబడిన తరం మాది, లేమిలోంచి తిరగబడిన తరం మాది. మేము తిరగబడడానికి ఒక భౌతిక కారణం ఉంది, భౌతికార్థిక కారణం ఉంది. ఇవాళ అంత ఉందా అనేది మాత్రం నాకు సందేహమే. అయితే ఇవాళ ఆ ఉన్నదాన్ని మొత్తం నాకే కావాలి. బకాసురుడి ఆకలి తయారైంది కొందరికి. ఆ బకాసురుల్ని మనసు మార్చాలి. బకాసురుల్ని కూడా వాడు పొట్టను మార్చలేము, మనసు మార్చాలి ముందు. ఆ పని జరగాల్సి ఉంది ఇవాళ. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి రాజధాని వికేంద్రీకరణ చేస్తే, మొన్న మా ఇంకొక ఫ్రెండు నాతో మాట్లాడుతాడు, ఏంటి వికేంద్రీకరణకి చేస్తే ఏం పోయింది నీకు, ఏం పోయిందంటే అక్కడ అప్పటికే ఆయన అన్నాడు, తాలిబొట్లు కూడా అమ్మి, పెళ్ళాన్ని తాలిబొట్లు కూడా అమ్మి తెచ్చిన డబ్బుతో భూములు కొన్నారు అక్కడ అంటున్నాడు. అలాంటి రైతులు ఉన్నారు. రైతులు పెళ్ళాన్ని తాలిబొట్టు అమ్మి వచ్చిన డబ్బులతో భూములు కొంటారా రైతులు? వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంటారు, ఆ పని చేస్తారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అక్కడ మిగిలింది వాళ్ళే. రైతులు ఎవరన్నా ఉంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని రానియమంటున్నారు మీరే. డెమోగ్రఫిక్ చేంజ్ వస్తుంది అంటున్నారు కదా మీరు. దానికి వ్యతిరేకంగానే కదా నందిగం సురేష్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళందరూ, నందిగం సురేష్ అప్పటికి ఎమ్మెల్యే, ఎంపీనా ఎమ్మెల్యేనా? ఇప్పుడు బాపట్ల ఎంపీ సార్ నందిగం సురేష్. అదే అక్కడ అమరావతి ప్రాంతంలో బాపట్ల సురేష్ గారు. అదే దాన్ని దళితులందరూ ఒక చోట చేరి దాన్ని వ్యతిరేకించారు కదా. అట్లాంటివి ఎందుకు వస్తున్నాయి? డెమోగ్రఫిక్ చేంజ్ అయిపోద్దట. అంటే పేదవాళ్ళు ధనికులు కలిసి ఉండడం డెమోగ్రఫిక్ చేంజ్ అయిపోద్దట. అలాంటిది వస్తున్నప్పుడు దాన్ని ఇంకా దాన్ని పోగొట్టాలి. అంటే ఉంది మనకు భూమి, బువ్వ ఉంది, బట్ట ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది, అందరికి పనికొచ్చేంత ఉంది. సరిగ్గా ఇందుకు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఎవరు చేసినా, అది జగన్మోహన్ రెడ్డి చేయని, చంద్రబాబు నాయుడు చేయని, నేను దాన్ని మెచ్చుకుంటాను. నేను కమ్యూనిస్ట్ కదా, ఎట్లా మెచ్చుకుంటావు అని అంటుంది రంగనాయకమ్మ. కమ్యూనిస్టుకు వైద్యం వద్దా? కమ్యూనిస్ట్కి విద్య వద్దా? పేదవాళ్ళకి విద్య వద్దా? పేదవాళ్ళకి విద్య వద్దా ఎవడిచ్చినా వాడిని నమస్కరిస్తాను నేను. పేదవాళ్ళకి ఎవరికి వైద్యం ఇచ్చినా వాడు ఇచ్చినోడికి ముందు నమస్కరిస్తా. బాగా ఇవ్వు అంట, ఇంకా బాగా ఇవ్వరు కొట్లాడతా, కానీ ముందు ఇచ్చినందుకు నమస్కరిస్తా. అది నేను అంటది. ఆ డిస్ట్రిబ్యూషన్ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అది. మీరు అప్పటికి రెవల్యూషనరీ కాజ్ ఒకటి ఉంది. మాకు ఇంట్లో వేసి కొట్టే పిల్లి లాంటి వాళ్ళం మేము, రూమ్లో వేసి కొట్టబడిన పిల్లులం మేము. మీరా సార్? ఎస్, మేమందరం మా తరం. ఎందుకు అలా అనిపించింది? అవి తిరగబడుకునేట్లుంటాయి, అవి రెబెల్స్ కాకునేట్లుంటాయి సార్. మీరు పనిచేసిన ఉద్యమాలే అట్లాంటివి కదా. ఉద్యమకారులుగా ఉన్న మీరు అలా ఎలా మాట్లాడతారు? ఉద్యమకారుడు ఎందుకయ్యాము అనే దానికి చెప్తున్నా. టోటల్ రెవల్యూషన్లోకి ఉత్తర భారతం అంతా ఎందుకు వెళ్ళింది? జేపీ నాయకత్వంలో, చారు మజ్దార్ నాయకత్వంలో, లేకుంటే సిపి నాయకత్వంలో యువకులందరూ అడవుల బాట ఎందుకు పట్టారు అని దానికి కారణం చెప్తాను. నేను ఒక్కడనే కాదు, అందులో నేను ఒక శకలం, ఒక పీలికం పుట్టలో. అంటే మీరు చంద్రపుల్లారెడ్డి గారితో ఒకటే పనిచేశారా? అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, మరి కొండపల్లి సీతారామయ్యలతో పనిచేయలేదు? స్ట్రైట్ ఇంటూ సిపి గ్రూప్. ఒకటే వాళ్ళని పిలుచుకున్నాము ఒకసారి, తరివేల నాయరెడ్డి గ్రూప్ వాళ్ళని ఒక ఆయన్ని పిలుచుకున్నాము. ఆయన మరీ రాధక్కకు సిపికి మధ్య వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు అని ఏదో మాట్లాడాడు. అదేం సార్, వాళ్ళు అప్పుడే అడవిలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటే ఏం పోయింది, అదే ఆ ముఖ్యం రెవల్యూషన్కు, మీరు ఇదే పాలిటిక్స్ చెప్తారు అని. సర్లేండి ఇంక మీరు వెళ్ళరండి అని చెప్పాం. వీళ్ళు ఏం చెప్తారో చూసాం, బాగుంది అనిపించింది. గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి అని ఒక ఆయన్ని పిలుచుకున్నాం, మా పెళ్లి చేస్తుంది కూడా ఆయన చెప్పింది చాలా బాగా మంచిగా అనిపించింది. ఇగో ఇది మనం చేస్తున్నది, మనము భూములు ఆక్రమించడం అయితేనే రెవల్యూషన్ స్థిరపడుతుంది, కానీ అంతవరకు ఆగక్కర్లేదు. చిన్న పోరాటాలు, కూల్ రేట్ల కోసం లొద్దిపల్లెలో నన్ను కూల్ రేట్ల కోసం ప్రయత్నిస్తే కూడా గుడ్డాలతో దాడి చేశారు. ఒక ఊళ్ళో 90 acres భూమిని దళితులు ఆక్రమించుకున్నారు. ఆ ఊరి భూస్వామి గుడ్డాలు తీసుకొచ్చాడు, మా ఊరి నుంచి కూడా తీసుకొచ్చాడు, గరి నుంచి. మరి దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తావు? ముందు కర్రలతో, చేతగాలే పోలీసులు వచ్చారనుకో తుపాకులతో, చేతనైన కాడికి చేతనైనా చేస్తావు, రిట్రీట్ అవుతాం, ముందుకు పోతాం. ఏదైనా సరే కాజ్ ఉండాలి అక్కడ. మీరు ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ఎన్కౌంటర్స్ అది ఇది జరిగిన సందర్భాల్లో మీ పరిస్థితి ఎలా ఉండేది సార్? చాలా దుఃఖం ఇస్తుంది కదా. జైల్లో ఉన్నప్పుడు
ప్రసాద్ను ఎన్ఆర్ను చంపారని ఎట్లా ఏడ్చానో నాకైతే ఇప్పుడు కూడా తలుచుకుంటే ఒళ్ళు జలదరేస్తుంది ఆ దుఃఖంతో. మీరు ఉద్యమంలో పనిచేసి అట్లాగే భూమయ్య కృష్ణగౌడ్ని మేము జైల్లో ఉన్న మా జైల్లోనే ముషిరాబాద్ డిస్ట్రిక్ట్ జైలు లేదు అది. అక్కడ కిటికీలు పట్టుకొని వేలాడుతూ అరిచాము, ఆపండిరా అని. ఆయన ఉరితీశారు భూమయ్య కృష్ణగౌడ్ని. మాకు కనిపిస్తున్న బ్యారకులని వాళ్ళ మాటలు మాకు వినిపించవు, మా మాటలు వాళ్ళకి వినిపించకపోవచ్చు, ఉరితీశారు. అవన్నీ ఎన్కౌంటర్లు కదా. ఇప్పుడు ప్రసాద్ అన్నారది అయితే ఎన్కౌంటర్. వాళ్ళని పట్టుకునేది ఎక్కడ విజయవాడలో ఆటోలో పోతున్న వాళ్ళని పట్టుకొని కాల్చి వాళ్ళని పట్టుకొచ్చి చీకటి కాని అడవుల్లో చెట్ల కట్టి కాల్చారు. మీపై అలాంటి ప్రయోగాలు ఎప్పుడు జరగలేదా? ఎన్కౌంటర్స్ లేదు, జరగలేదు. మొత్తం మీద మీరు ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఎన్ని కేసులు మీపై నమోదు, ఎన్ని కేసులు? ఓకే కేసు. అదృష్టం ఉంది. అది కూడా ఎప్పుడు తెలుసా, పార్టీ వదిలేసి వచ్చాక ఉదయంలో చేరితే ఒకరోజు వచ్చి నీ మీద కేసు ఉంది అన్నది. నా మీద కేసు ఏంటి అన్న. నువ్వు గుర్రంగూడనో ఎక్కడో నువ్వు ఇన్సైట్మెంట్ యాక్ట్ కేసు అంటుందని ఉపన్యాసం ఇస్తూ విప్లవం చేయాలి, తిరగబడాలి, సాయుధ పోరాటం చేయాలని అన్నావు. నవ్వేశారు. నేను ఒక చోట అనేది ప్రతి చోట అదే కదా అన్నది. నేను ఆ 10 ఏళ్ళు అది కేసు అయింది. ఆ కేసుకు సంవత్సరం కాలం తిప్పారు సార్. ఓకే. ఖమ్మం కోర్టుకి నాకు వచ్చేది 600, ఖమ్మంకి వెళ్ళి రావడానికి 100 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంట్లో ఇవ్వగలిగేది నేను 500. ఆ 100 రూపాయలు ప్రతి నెల 100 రూపాయలు ఆ కేసు ఖర్చు పెట్టాను. ఎందుకంటే పార్టీలో లేను కాబట్టి ఎవరిని అడగలేను. మీరు మా జయమ్మ అంటారు కదా, అప్పుడు మా జయమ్మ మా సంసారాన్ని ఎట్లా నడిపిందో, మా పాపని ఎట్లా చూసుకుందో ఏమో నాకు తెలియదు. నా సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చిందో, సిగరెట్ మానలే అప్పుడు కూడా. బాగా సిగరెట్లు కొనుక్కుంటే డబ్బులు ఇచ్చేదా మేడం? ఎట్లా ఇవ్వకపోతే మన జర్నలిజం ఉద్యోగం చేయలేదు కదా. ఎంత మంచి మేడం సార్ అసలు. ఈ ఉదయంలో మీ అనుభవం ఎలా ఉంది సార్? అసలు అంటే నక్సల్ భరీ ఉద్యమాలను దగ్గరగా చూసి అక్కడ పనిచేసిన మీరు ఒక్కసారిగా జర్నలిస్ట్ గా మారిపోయేసరికి అక్కడ అనుభవము ఇక్కడ అనుభవం ఆ కన్ఫ్యూషన్ మాత్రం చివరిదాకా ఈనాడులో కూడా ఉండింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఉంది. ఓకే. అంటే ఉద్యమాల్లో పనిచేసిన దీనికి మధ్య సంఘర్షణ ఉంటుంది కదా. అవును. అంటే ఏ భావజాలంతో ఉద్యమాల్లో పనిచేస్తాము, ఏ భావజాలంతో ఈనాడులో లేక ఈ ఉదయంలో పనిచేస్తాము, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంటుంది. ఓకే. ఉండదని కాదు. అది నేను ఈనాడు చేసినప్పుడు మా జయమ్మకి చెప్పా, నేను ఈ రోజు నుంచి ఒక వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యోగం వేషం వేస్తున్నాను. ఆ వేషం పర్ఫెక్ట్గా వేయాలి. నేను రాసిన వాక్యం పాఠకుల్ని ఆకట్టుకోవాలి. ఆకట్టుకుంటే కదా నా ఉద్యోగం నిలబడేది అని చెప్పాను. అదే ఆ పని చేశాను. అయితే ఆ ఘర్షణ మాత్రం అప్పుడు ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది నాకు. మేడం కూడా చతురా అనే ఒక పత్రికకు కూడా వర్క్ చేశారని అంటారు. మీరు ఎంఎల్ పార్టీలో పనిచేసిన సమయంలో ఎంఎంపిఎల్ అని ఈనాడులో ఒక సంస్థ ఉంది, మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళకు ఒక ఇన్హౌస్ మ్యాగజైన్ వచ్చేది. అంటే అక్కడి ఉద్యోగులకే సర్క్యులేట్ అయ్యేది. దానికి ఎడిటర్గా పనిచేసింది మా జయ. ఈనాడులో పనిచేసింది జయ. అయితే ఎంఎంపిఎల్లో ఎంతకాలం పనిచేశారు మేడం అక్కడ? ఏమో గుర్తు రావట్లేదు. ఎంతకాలం పనిచేశారు మీతో పాటు? 5-6 ఏళ్ళు పనిచేసింది సార్. విమోచన పత్రిక నడిపారు కదా మీరు. ఎంఎల్ పార్టీలో ఉన్నప్పుడు విమోచన పత్రికను మీరే నడిపారా, లేదంటే ఆర్గనైజేషన్ ద్వారా నడిపారా? ఆర్గనైజేషన్ ద్వారానే. ఆర్గనైజేషన్ డబ్బులు పెట్టేది ఆర్గనైజేషనే, మాకు భూ పెట్టేది కూడా ఆర్గనైజేషనే. అదేమి కమర్షియల్ పత్రిక కాదు. అంటే సెల్ఫ్ దాన్ని ఏమంటారు, బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చిందా లేదా అది చూసుకునే వ్యవహారం కాదు. పార్టీ పని ఉద్యమ వార్తలు చెప్పడానికే, అది మా పార్టీ ఉద్యమ వార్తలు చెప్పడానికే ఆ పత్రిక పేరైతే పీడిత ప్రజల పక్షపత్రిక అని పెట్టేవాళ్ళం, కానీ సిపిఐఎంఎల్ ప్రజల పక్షపత్రికే అది. ఇంకొక చిన్న మనసు, ఇంతకుముందే మరి మీరు క్లారిటీ ఇచ్చారు, నాకు ఇంకా కొంత క్లారిటీ కావాలా. చంద్ర పుల్లారెడ్డి గారి దగ్గర పనిచేశారు కదా మీరు, ఆయన వర్గంలో పనిచేశారు కదా. చంద్ర పుల్లారెడ్డి గారు కావచ్చు, కొండపల్లి సీతారామ కావచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు కావచ్చు, వీరు ముగ్గురులో ఎవరి మార్గం కరెక్ట్ అంటారు అసలుకి? నాకైతే ఏ మార్గము కరెక్ట్ కాదు. రెవల్యూషన్కు ఇండియా సిద్ధంగా లేదు. ఎవరి ఆశయం కరెక్ట్ కాదా? అంటే రెవల్యూషన్కి ఇండియా సిద్ధంగా లేదు. రెవల్యూషన్కి ఇండియా సిద్ధంగా ఉంది అనే ప్రిమైస్ తర్వాత మాట్లాడేటైతే డెఫినెట్లీ సిపి ఈజ్ రైట్. చంద్రపుల్లారెడ్డి ఈజ్ రైట్. అందుకని ఇంతకుముందు ఒక సవాల్ చెప్పాను, అతని మేధోత్పత్తి ఇది అని. ప్రతిఘటన పోరాటాలు, పీడిఎస్సీ నిర్మాణంలో సిపిఎన్ఆర్ కలిసి చేసిన పని కానీ, పిఓడబ్ల్యూ పని, ఇవాళ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఉంది కదా, దాని నిర్మాణంలో కానీ, అట్లాగే పివైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్, ఐఎఫ్టియు
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ప్రతి రంగంలో ప్రజా సంఘాలు, చారుమోహన్ ప్రజా సంఘాలు చేయొద్దన్నాడు. ప్రతి రంగంలో ప్రజా సంఘాలు నిర్మించారు. ఆ ప్రజా సంఘాలు పనిచేసాయి, అద్భుతంగా పనిచేసి ఒకప్పుడు సిపిఐఎంఎల్, సిపి సత్యనారాయణ గ్రూప్ కలిసి ఉన్నప్పుడు బిగ్గెస్ట్ పార్టీ ఏ సిపిఐ కన్నా అదే పెద్ద సిపిఐ. గతంతో పోలిస్తే ఈ నక్సలైట్ ఉద్యమాలలో వాళ్ళ భావజాలం, మావోయిస్ట్ భావజాలము ఇప్పుడు ఉన్న పంతా రెండు ఒకటే అంటారు, కరెక్ట్ ఉందంటారా? ఇది ఇప్పుడున్నదే బెటర్గా ఉంది, కరెక్ట్ కాదు. అంటే ఒకప్పుడు మావోయిస్టులని ఇప్పుడు అంటున్న వాళ్ళు, ఒకప్పుడు వీళ్ళ పేరు సిఓసి, అంతకుముందు ఇంకేదో పేరు లిన్పియావ్, వాళ్ళ దాంట్లో లిన్పియావ్ గ్రూప్ అనేవి ఉండేవి. వాళ్ళు కథం కార్యక్రమం అనే అమలు జరిపినప్పుడు దే ఆర్ అట్టర్లీ రాంగ్. ఇప్పుడు కూడా రాంగే కానీ అంత రాంగ్ కాదు. ఇప్పుడు ఎందుకు రాంగ్ అంటున్నానంటే వీళ్ళు కార్మిక వర్గం మీద, శ్రామిక వర్గం మీద ఆధారపడి ఉద్యమాలు నిర్మించట్లేదు, గిరిజనోద్యమాలు నిర్మిస్తున్నారు. గిరిజనోద్యమాలు మాత్రమే భారతీయ విప్లవానికి ప్రాతినిధ్యం వహించలేవు. చేయదలుచుకునేది భారతీయ విప్లవం అయితే భారతదేశంలో రాజ్యాధికారాన్ని శ్రామిక ప్రజల చేతుల్లోకి వచ్చే కార్యక్రమమే ఇది అయితే, నువ్వు దంతెవాడలో ఒక పిడికెడు ప్లేస్లో దాని జనతాన రాజ్యం ఎంత గొప్పగా నిర్మించినా అది దారి తీయద్దానికి, అంటే మోడల్ కాదు అది. అంటే ఈ బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హెచ్ఆర్కే పాత్ర ఏమవుతారు అంటే ఏం చెప్తారు? బూర్జువా పార్టీలకు అంటే ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు నేను బూర్జువా పార్టీలతో ఎప్పుడు లేను కదా. వాటికి వ్యతిరేకంగా పోరాటం కావచ్చు, వాటికి వ్యతిరేకంగా గలం విప్పడం కావచ్చు, కమ్యూనిస్టులంతా కూడా ఎప్పుడు అంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు వ్యవస్థే మారాలి, ఈ రాజ్యాంగమే వద్దని మాట్లాడినప్పుడు మాత్రం మొత్తంగా క్యాపిటలిజానికి, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగానే మేము పోరాడాం. మీరు నక్సల్ ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు జనశక్తి అంటూ మరొక ఉద్యమకారులు కూడా ముందుకు వచ్చారు. చెప్పాలంటే సంధ్యా గారు అంట, ఈ రాయలసీమలో సారా అదే మేము బయటకు వచ్చాక వచ్చినవి అవి. అవును, మీరు బయటకు వచ్చిన 86 మీ ఈ ఒక్క ఉద్యమ ఆకాంక్ష కావచ్చు, వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటారు? అసలు చిన్న మాట, అడవిలో దళాలు ఉన్నాయి నిర్మించి, ఇప్పుడేం లేవు, అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర లేవు. దళాలు ఉండాలా లేదా అనే సమస్య మీద వాళ్ళు చిలిపారు. ఇప్పుడు వద్దన్న ఆయన దగ్గర దళాలు లేవు, ఉండాలన్న ఆయన దగ్గర దళాలు లేవు. ఇప్పుడు కలవచ్చు కదా. అయితే నేను ఎందుకు కలవలేకపోతా అంటే నేను మిగిలింది ఒకటే, ఇన్సిన్సియారిటీ. క్షమించాలి నన్ను, ఈ మాటలు వింటున్నప్పుడు నా కామ్రేడ్స్ విన్నప్పుడు నన్ను క్షమించాలి. ఇన్సిన్సియారిటీ అనే మాటకు అర్థం పర్సనల్ ఇన్సిన్సియారిటీ కాదు, పొలిటికల్ సిన్సియారిటీ. మీరు చాలా సిన్సియర్గానే మాట్లాడుతున్నారు సార్, ఎవరిని నొప్పించడం లేదు. మీ గుండె లోతుల్లోంచి వస్తున్న మాటలని నాకు అర్థమవుతుంది అది, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది నాకు. మీ కళ్ళల్లో నిజాయితీ కావచ్చు, మీ గుండె లోతు నుంచి వస్తున్న మాటలన్నీ కూడా మీ నిజాయితీని కళ్ళ ద్వారా చూపిస్తున్నాయి నాకు. ఓకే సార్, శ్రీశ్రీ నాయకత్వంలో ఏర్పాటైన విరసంలో మీరు కూడా ఒక సభ్యుడే కదా సార్? ఓకే, అంటే విరసం మొట్టమొదటిగా రచించిన నాంది ఒక నాటకం యొక్క నేపథ్యం ఏమి సార్? అది అద్భుతం, చాలా బాగుంటుంది నాటకం. రాసింది ఎవరో తెలుసా సార్? నాంది నాటకం ఎవరు సార్? నేను చెప్పాను, నన్ను పార్టీలకు తీసుకొచ్చిన కొండారెడ్డి సార్, గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి రాశాడు ఆ నాటకాన్ని. తర్వాత దాన్ని కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువ వేశారు. రామారావు, సత్యన్న, కర్నూలు జిల్లాలో ఉన్నంత వరకు తన సత్యన్న పేరుండే. భలే అందగాడు, మీరు చివరి రోజు చూస్తుంటారు. యంగ్ మ్యాన్గా ఎంత అందంగా, నాగేశ్వరరావు దిగినట్టే, అంతే హీరో కదా, అట్లా హీరో, అందానికి ప్రతిరూపం, అందం, చాలా అందగాడు. పాట ఎంత అందమో రూపం అంత అందంగా ఉండేది సత్యన్నది. ఈ నాంది నాటకం, ఆ నాంది నాటకాన్ని రాసిన అతను గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి. అది విరసం వాళ్ళు అదే నేను పార్టీలో చేరిన కొద్ది ఆ సమయంలోనే దానికి కొద్ది ముందు వాళ్ళు ఒక పిలుపు ఇచ్చారు, నాటకాలు రాయండి, మాకు పంపండి, మంచి నాటకాలని ఎంపిక చేస్తామని. రావి శాస్త్రి, ఇంకెవరో కోకు, ఇంకొకరెవరో ముగ్గురు అనుకుంటాను, ముగ్గురు. రావి శాస్త్రి మాత్రం గ్యారంటీ. ముగ్గురు నిర్ణేతలు ఉన్నారు. దానికి రావి శాస్త్రి రాసిన ముందు మాట భలే ఉంటుంది, మాకు చాలా నాటకాలు వచ్చాయి, అన్ని నాటకాలు బాగున్నాయి, నాంది నాటకం మరీ బాగుంది. నాంది నాటకం అన్ని నాటకాలు, నాంది తప్ప అన్ని నాటకాలు బాగున్నాయి, నాంది నాటకం మరీ బాగుంది. నాంది నాటకం తిరుతున్నాడేమో అనుకుంటాం మనం, నాంది నాటకాన్ని పొగుడుతున్నాడు ఆయన. అట్లా ఆ ముందు మాటతో ఆ పుస్తకం వేశారు. ఈ నాంది నాటకము విప్లవోద్యమంలో ఎలాంటి ప్రభావం చూపిందంటారు సార్? మంచి ప్రభావం చూపించింది.
అంటే ఎలాంటి ప్రభావం చూపించింది? మంచి ప్రభావం అంటే ఎలాంటి ప్రభావం చూపించింది? అంటే నాంది నాటకం రుద్దుపల్లిలో వేస్తే మరుసటి రోజు రుద్దుపల్లిలో కూలీ రేట్ల సమ్మె జరిగింది. ఓకే. నాంది నాటకం ఉప్పలపాడులో వేస్తే ఉప్పలపాడులో మరుసటి రోజు ఆ 90 ఎకర్స్ భూమి మీదికి దళితులు వెళ్ళారు. స్వామిరెడ్డి అనుకుంటా ఆ రెడ్డి గారి పేరు, అతనికి అధీనంలో ఉండేవి. ఇది ప్రభుత్వ భూమి నీ చేతులు ఎందుకు అని అప్పటికే ఉంది, రగులుతోంది. నాంది నాటకం వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, ఆక్రమించేశారు 90 ఎకర్స్ని. 2 చిన్న ఉదాహరణలు చెప్పగలరు. అయితే నాంది నాటకం అంటే తరిమెల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశం చాలా మంచి, ఎట్లా సైద్ధాంతిక విషయాల్లో పార్టీ డాక్యుమెంటో, అది పార్టీ డాక్యుమెంటు, తక్షణ కార్యక్రమం పందాలు ఉంటాయి కదా పార్టీకి, దాన్ని పొలిటికల్ ఎకానమీ పరిభాషలో పెంచి రాసిన పుస్తకమే తాకట్లో భారతదేశం. అందులో ఒరిజినల్ ఐడియా ఏం లేదు. ఆ ఒరిజినల్ ఐడియాకు మన సినిమా పాటల రచయితలు సంగీతానికి మాటలు కురుస్తారే, అట్లా ఆ ఒరిజినల్ ఐడియాకు పొలిటికల్ ఎకనామిక్ డేటా స్టాటిస్టిక్స్ అన్ని కూర్చిన పుస్తకం తరిమెల నాగిరెడ్డి గారి తాకట్ల భారతదేశం. సరిగ్గా అట్లాగే సాహిత్య రూపం ఇచ్చినోడు కొండవీటి మా కొండారెడ్డి అన్న నాకు అన్న అనేవాళ్ళం, ఇద్దరం అన్న అనేవాళ్ళం. ఏమని మా ఇద్దరు ఎవరికి అన్నానో ఎవరికి భావనో మాకు తెలియదు. మిమ్మల్ని ఉద్యమాల వైపు నడిపించింది, ఉద్యమ పార్టీలకు తీసుకువచ్చింది అని కొండారెడ్డి గారి పేరు చెప్పారు మీరు. ఆ పేరు వచ్చిన ప్రతిసారి మీరు కొంత తడబడుతున్నారు ఆ పేరు చెప్పడానికి. నేను కూడా గమనించాను. మేబీ ఎట్లా తెలుస్తుంది నాకే, నేనే తడబడని నేను చెప్పలేను కదా. మోస్ట్ ప్రాబబ్లీ ఎమోషన్ కళ్ళలో పెట్టినట్టున్నాడు అన్న. నేను మనసారా అన్నాన్ని పిలిచింది ఇద్దరినే. మొదట గంగిరెడ్డి వెంకట కొండారెడ్డిని, 2 చంద్రపుల్లారెడ్డిని. సో ఆ ఎమోషనల్ అవుతాను నేను. గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి పేరు వింటే కూడా ఎమోషనల్ అవుతాను. ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన? లేరు, చనిపోయారు. అంటే చనిపోవడం కూడా ఫ్యాక్షనిజం చనిపోయారు. తప్పనిసరి పాల్గొనాల్సి వచ్చింది ఆయన దాంట్లో. తర్వాత తెలుసుకునేది నేను. అసలు ఈ బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా కావచ్చు, పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు పోరాటం చేశారు మీరు. కానీ అప్పట్లో కూడా ఈ ఫ్యాక్షన్ అనేది ఎక్కువగా ఉండింది మీ ప్రాంతంలో. మీరు నంద్యాలన్నా కూడా మేడం వాళ్ళది నంది కొట్టుకూరు అని చెప్పారు కదా, నంది కొట్టుకూరు ఈ ప్రాంతాలన్నా ఫ్యాక్షన్తో వేలుండిపోయాయి అక్కడంతా కూడా. ఇప్పుడు కూడా మారణహోమం ఉండేది, బాంబులు వేట కోడవలతో ఒక మారణహోమం. వాటికి వ్యతిరేకంగా ఏ రోజున పోరాటం చేశారు మీరు? లేదండి, ఎందుకంటే నేను కర్నూలులో ఉన్నప్పుడు ఉన్న మా ఊళ్ళో కానీ మా ఊరు చుట్టుపక్కల కానీ ఆ స్థితిలో ఆ రూపంలో ఫ్యాక్షన్ లేదు. ఓకే. మా ఊళ్ళో అయితే కురుమలకు నెరవాటి రెడ్లకు అంటే మా ఫ్యాక్షన్ ఉండేది. అంటే ఎలాంటి ఫ్యాక్షన్ అంటే అది ప్రాక్టికల్ ఫ్యాక్షన్. కురుమల దగ్గర గొర్రెలు ఉంటాయి, మా వాళ్ళ దగ్గర చేలు ఉంటాయి, పంటలు ఉంటాయి. గొడ్లు కొండలాంటి ఈ దారిలో చెరువులో పడుతుంటాయి, పడకుండా గొడ్లు ఉండవు, ఇంపాసిబుల్. మళ్ళీ అదే గొర్రె కోసినప్పుడు రెడ్లకు కూడా మాంసం వస్తుంది. అంటే ₹2 ఏదో అది అప్పుడు ఉండే కదా, కిలో ఎంత అని. సో ఆ వైరుధ్యం వాళ్ళ మధ్య ఉండేదని నేను అనుకుంటున్నా. అయితే ఇద్దరు ధనవంతులే. నెరవాటి రెడ్డి లేదు ధనవంతులో, మా ఊరి సర్పంచి నేనున్నంత కాలం ఆ వెంకటయ్య కురుమాయన. ఇప్పుడు కూడా ప్రసాద్ అని వెంకటయ్య కొడుకు, మా తమ్మునికి బాగా ఫ్రెండ్. అతను ఇప్పటికి కూడా ఐ థింక్ ప్రెసిడెంట్ మా ఊరి సర్పంచ్. అంటే సమవుజ్జీల మధ్య ఫ్యాక్షన్ ఉంటుంది. ఫ్యాక్షన్ ఎప్పుడు ఉన్నోడికి లేనోడికి మధ్య వైరుధ్యం కాదు అది. అందులో ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు, ఇందులో ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు. అందులో రెండింటికి ఉన్నోడే నాయకత్వం వహిస్తుంటాడు, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. సో ఇంకొక విషయం సార్, మీరు కర్నూలు జిల్లా వాసి. మా ఊళ్ళో లేదు, కురుమలకు నెరవాటి రెడ్లకు ఉంది. పక్క ఊరిలో ఉండేది కొంచెం. రెండో వైపు ఉన్న అతను కమ్యూనిస్ట్ పార్టీతో ఉండేవాడు, అతను అవతలవాడు కాంగ్రెస్ పార్టీతో ఉండేవాడు. అయితే హత్యలు ఏం జరగలేదు, కొట్లాడుకునేవాడు బాగా. అంటే మీరు కర్నూలు జిల్లా వాసి కాబట్టి అడుగుతున్నాను, మీరు ఉద్యమాల్లో పనిచేస్తాం అంటే బుడ్డ వెంగళరెడ్డి గారు, అంటే బుడ్డ వెంగళరెడ్డి గారు ఉన్నారు కదా, బుడ్డ వెంగళరెడ్డి గారు తెలియదు, నేను ఇప్పుడు చూడలేదు ఆయన్ని. నేనున్నప్పుడు ఆయన ఉన్నాడా ఏమో,
అదే నేనున్నప్పుడు ఆయన అంటే చెప్పింది మావోయిస్టులే అంటారు కదా అప్పుడు. అవును నేను కూడా విన్నాను అది తర్వాతనే. అంటే అప్పుడు మీరు ఉద్యమంలో ఇంకా అప్పుడు లేదా వెళ్ళలేదు. ఉద్యమంలో ఉన్నానా లేదా ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే 1977లో నేను ఎమర్జెన్సీ జైలు నుంచి విడుదలయ్యాను. అంతకుముందు 75 వరకేమో పీడిఎస్సిలో పనిచేశాను. ఓకే. ఎంఏ అయిపోయింది 74లో. 1 year ఏమో కర్నూలులోనే పీడిఎస్సిలో పనిచేశాను. 2 ఏళ్ళు ఎమర్జెన్సీ జైలు. తర్వాత వెంటనే పార్టీ పత్రిక. సో నేను నేను చదువు అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉండిందే లేదు. ఓకే ఓకే సార్. ఇంకా నాకు ఫ్యాక్షన్ గురించి తెలిసే అవకాశం లేదు. ఓకే సార్. మీరు అన్నది మాత్రం కరెక్టే. ఇప్పుడు మన సంధ్యా వాళ్ళు, శేషు వాళ్ళు చేసిన పని మేము ఎందుకు చేయలేకపోయామా, అది చేయాల్సిందే. అట్లా చేసింటే పార్టీ బయట వదిలేసి వచ్చేవాడిని కాదేమో. ఓకే. ఎందుకంటే అప్పటికే నాకంటూ ఒక బేస్ ఉండేది కదా. కరెక్ట్. ప్రజల్లో పనిచేసిన వాడికి ఒక బేస్ ఏర్పడుతుంది. ఆ బేస్ వదిలిపెట్టి ఎక్కడికి పోతాడు? ఇంకా వాడిని ఆ బేస్ వాడిని పాస్యం అంటామే. పాశం అంటే పాయసం కాదు, పగ్గాలు అవుతుంది, బంధం అవుతుంది. వాళ్ళని వదిలిపెట్టి రాలేడు. కరెక్ట్. నేను కర్నూలులో నేను వదిలిపెట్టకుండా రావడానికి ఏం లేదు అక్కడ. అందుకని నేను కాంతిశీకుని పోయి రాయబోతున్నాను. కాంతిశీకుని అంతేనంటారా? నా ఊరు నేనుంటే వాళ్ళ చాలా మంది కంటే ఇంకో రకంగా ఉండేవాడిని, ఇంకా మంచిగా ఉండేవాడిని. ఇప్పుడు మంచిగా లేరా మీరు? అంటే యాక్టివిస్ట్ అనిపించుకునేవాడిని. ఇప్పుడు యాక్టివిస్ట్ కాదు కదా నేను. కాదంటారా? రచయితనే కానీ యాక్టివిస్ట్ని కాదు కదా. ఎక్కడ ఏమైనా యాక్టివిస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్లో నేను ఏమి యాక్టివిస్ట్ చేస్తాను, పెరింగ్టన్లో ఏమి యాక్టివిజం చేస్తాను. కర్నూలు పోవాలి, కర్నూలులో పల్లెటూరు పోవాలి. మళ్ళీ కర్నూలు కూడా ఏం చేయలేను. కర్నూలు పోతే ఎవడు బో పెడతాడు? మొట్టమొదటి భూ వద్ద కావాలి కదా. భూ కొదవలేదు మీకు? కొదవే ఏముంది మాకు. హ్యాపీగా అమెరికాలో ఉన్నారు, అమ్మాయి అమెరికాలో అంటే అదే డబ్బులు తీసుకొచ్చి మా ఊళ్ళో పెడితే మా అమ్మాయి ఎన్నాళ్ళు పెట్టగలుగుతుంది. మంచి అమ్మాయి, కమ్యూనిస్ట్ కూడా, ఆమె కూడా మంచిదే. అంటే డాలర్లు సంపాదించి రూపాయలు పెడతారు కదా. అదే ఆ డాలర్లు తీసుకొచ్చి రూపాయలు ఖర్చు పెడితే ఎన్నాళ్ళు ఉంటుంది అది. కెన్ షీ అఫోర్డ్ ఇట్? మరి ఇప్పుడు మీ జీవనం ఏంటి అంటే ఎట్లా చెప్తారు మీరు? ఉద్యోగం లేదు మీకు కావచ్చు, మాకు ఇద్దరికి సరిపోయినంత ఉంది. అంటే సేవింగ్స్ ఉన్నాయి. ఉద్యమాల్లో సంపాదించారా? ఉద్యమాల్లో కాదు, ఉద్యోగంలో సంపాదించారా? ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఏమైనా ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఉద్యమం బయటకు అదే ఇప్పుడు ఉద్యమం చేస్తే బయట తీసి అవన్నీ 10 రోజులు ఖర్చు అయిపోతాయి. అంతే. ఉద్యోగంలో సంపాదించింది హ్యాపీగా ఉన్నా నేను. అందుకనే ఆశ్చర్యంగా ఉంటుంది. పని చేసింది 15 ఏళ్ళు, పట్టుమని 15 ఏళ్ళు ఇప్పటికీ సరిపోతున్నాయి నా డబ్బులు నాకు. ఎందుకు కొట్టుకొస్తున్నారు ఇల్లు? మిగతా వాళ్ళని చూసి ఒకడోడు అబద్ధాలు చెప్పుకొని మోసం చేసి ఎందుకు? సంపద ఉంది, దానికి నేనే ఉదాహరణ. మీ జుట్టు చూసి కొంత ఎవరన్నా కూడా మీరు వృద్ధాప్యములో ఉన్నారు, మీరు వృద్ధులు అనుకోవచ్చు, కానీ మీ మనసు, మీ అంటే భావజాలు, మీరు మాట్లాడే తీరుతే మీలో ఇంకా యవ్వనం అలాగే ఉంది అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. షర్ట్ చాలా నచ్చింది నాకు, చాలా అద్భుతమైన షర్ట్ వేశారు. మీరు సెలెక్టా, మేడం సెలెక్ట్ చేశారా? నాతో సహా అన్ని ఆమె సెలెక్షన్. మిమ్మల్ని ఆవిడే సెలెక్ట్ చేస్తారు. ఈరోజు మీరు వేసుకునే షర్ట్ ఆవిడ సెలెక్షన్. ఓకే సార్. ఇప్పుడు నేను ఇంకేమన్నా బనియన్లు అవి కొనుక్కోవడానికి కూడా రేపు బనియన్లు అయిపోయినారా పోదాం పదా అంటాను. అక్కడ పోయిన తర్వాత బయట కూర్చుంటాను. ఓకే. మేడం మిమ్మల్ని నేను విన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు హెచ్ఆర్కే అని ముద్దుగా పిలుస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అట్లా మేడం పిలిచినప్పుడు? అంతా హెచ్ఆర్కే కంటే ముందు ఫస్ట్ ఆమె పిలిచేది బావా. ఓకే. నేను వచ్చినప్పుడు విన్నా 3-4 సార్లు హెచ్ఆర్కే. అంతకుముందు పుట్టుకతో బావా మారదాడు. ఓకే బావా. అది పెళ్లి కాగానే మారిపోదు కదా. మీకు బావా అనే పదం బాగుండిందా, హెచ్ఆర్కే అనే పదం బాగుండిందా మేడం పిలిస్తే? నాకైతే బావానే బాగుంటది. అరే చెప్పొచ్చు కదా మేడం, హెచ్ఆర్కే అనవద్దు నన్ను బావా అనేసి అనడం లేదా మీరు? ఆమె ఇష్టం కదా, అంతే. ఆమెకి ఎలా ఇష్టమైతే అలాగే ఎప్పుడైనా అనొచ్చు బావా అని, ఎప్పుడైనా హెచ్ఆర్కే. అట్లాగే మా ఇంట్లో నా పేరు అందరూ పిలిచే పేరు ఇంకోటి నాని అని. ఓహో, పేరు నాని కాదు, నాని కాదు, వీళ్ళందరికంటే ముందు నాని. అంతే. ఎందుకంటే ఆమెను అమ్మి అనేది మమత. ఎవరు? మీ అత్తగారు? మా పాప, మా అమ్మ మమత పాప, మా అమ్మాయి జయను అమ్మి అనేది. నేను అమ్మి అనేవాడిని ఆమెతో పాటు. సో నన్నేమని పిలిచాలే, అందుకని అమ్మి ఆమె, నేను నాని అయిపోయాం అన్నట్టు. అమ్మ కాస్త కాదు మీరు, నాని కాదు, గుడివాడ నాని, బందర్ నాని, ఏలూరు నాని కాదు. వీళ్ళందరూ తెలుస్తుంది ఎవరు ఇంతమంది ఉన్నారా అని.
చాలా మంది ఉన్నారు నానీలు కదా, మాకు తెలియదు ఆ విషయం. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇంకోటి సార్, ఇదే ఇంటర్వ్యూలోనే ఇంతకు ముందే ఒక ప్రశ్న అడిగాను నేను, మళ్ళీ అడుగుతున్నా నేను. మీరు విరసంలో ఉన్నప్పుడు ఎన్నో రచనలు రాసి ఉంటారు, మీరు అసలు ఎన్నో పుస్తకాలు రాసి ఉంటారు. ఏదైతే మిమ్మల్ని ప్రభావితం చేసి మీరు ఉద్యమాల బాట వెళ్ళారో, అంటే మమ్మల్ని బంధించి కొట్టారు, దాని ద్వారానే మేము ఎదురు తిరగడానికి వెళ్ళాము అనేది మీరు చెప్పారు కదా. అలాగే మీ రచనలతో ప్రభావితమయ్యి ఎంతోమంది యువత ఉద్యమాల వైపు మళ్ళీ ఉంటారనమాట. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది బంధువులకు బలై ఉండవచ్చు. కానీ ఈరోజు మీరంతా ఉద్యమాలకి అన్నిటికీ కూడా స్వస్తి పలికి ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడుపుతున్నారు. అయితే మీ రచనలతో అడవుల బాట బట్టి బంధువుకులు చేతబడి ఇప్పటికీ అడవుల్లో ఉన్నవారు ఉంటారు, బయటకు వచ్చిన వారు ఉంటారు, ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటారు. వారందరికీ కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, ఇప్పుడు మీరేం చెప్తారు? హెచ్ఆర్కే గారు ఏం చెప్తారు? అవును, నిరుత్తరులమే, మేమందరము నిరుత్తరులమే. ఓకే. అయితే మేము కూడా ప్రజలమే, మేము బాపనులం కాదు, ఓకే, బ్రాహ్మణులం కాదు. బ్రాహ్మణులు వ్యవసాయం చేయరు, చేపిస్తారు. మేమే చేసాం. మేము ఏం చేసామో అదే చెప్పాం. ఏం చేయట్లేదో అది చేయట్లేదని చెప్పాం. చేయకున్నప్పుడు చేస్తున్నామని చెప్పటం లేదు, చేస్తున్నప్పుడు మేము చేయట్లేదని చెప్పట్లేదు. ఎస్, వీఆర్ మేకింగ్ రెవల్యూషన్, ఓపెన్గా చెప్పాం. వద్దనుకున్నప్పుడు నో, ఇది రెవల్యూషన్ కాదు, చచ్చిపోవద్దు మనం. ఓకే, మనం అన్నాం కానీ నేను నువ్వు అని కాదు. ఓకే. సో ఇప్పుడు నేను అది రెవల్యూషన్ కాదు, ఏమీ కాదు, చచ్చిపోవద్దు, కమ్ ఓపెన్గా చేద్దాం. అది కథ కావచ్చు, వ్యాసం కావచ్చు, ఊరేగింపు కావచ్చు, విజ్ఞప్తి పత్రం కావచ్చు, భూమి ఆక్రమణ కావచ్చు, ఏది చేసినా ఓపెన్గా చేద్దాం. కానీ ఇప్పటికీ ఏంటంటే బంధువులతోనే రాజ్యాధికారం అనే పరిస్థితిని ఇంకా అవలంబిస్తూనే ఉన్నారు కదా. తప్పు. ఆ ఎక్స్పెరిమెంట్ విఫలమైన తర్వాత కూడా పట్టుకుని వేలాడడం వంటిది, పుచ్చిపోయిన కొమ్మని పట్టుకుని వేలాడడం వంటిదే అది. బంధుకులతో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే మావోయిస్టు సూక్తి మావో రెవల్యూషన్ యాక్చువల్గా చేస్తున్నప్పుడు చెప్పిన మాట. రాజ్యాధికారం వాళ్ళు సంపాదించారు, వాళ్ళకి ఆ పరిస్థితి ఉండింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కొన్ని పరిస్థితుల్లో వస్తుంది, ఆ పరిస్థితులు లేవు. మావో, లెనిన్ వీరంతా ఆశించిన కమ్యూనిజం ఇప్పుడు బతికే ఉందంటారా? కమ్యూనిజం బతికుండడం ఏంటి? ప్రశ్న అర్థం కాదు నాకు. అంటే వాళ్ళు పుట్టలేదు ఇంకా. సార్ కమ్యూనిస్ట్ పుట్టలే ఇంకా, పుట్టితే కదా బతికుండేది. వీళ్ళంతా ఎవరు సార్? మళ్ళీ మావో కావచ్చు, లెనిన్ కావచ్చు, కమ్యూనిస్టులు కమ్యూనిజం కోరుకునేవాళ్ళు. ఓకే, ఇంకా కమ్యూనిజం పుట్టలేదంట. పుట్టలేదు. వీళ్ళందరి కృషి వల్ల పుట్టాలి ఎప్పటికైనా. వీళ్ళందరి కృషి వల్లే కాదు, సామాజిక పరిస్థితుల వల్ల. అది మేము పత్తందారి వ్యవస్థకు వ్యతిరేకము. పత్తందారి వ్యవస్థకు వ్యతిరేకమే. పత్తందారి వ్యవస్థకు వ్యతిరేకమైందంటే కమ్యూనిజం కాదు. భూమి కావాలి, భూమి కోసం, భుక్తి కోసం అనేసి పోరాటాలు ఇవన్నీ కూడా కమ్యూనిజం కాదంటారా? ఎందుకు కాదు? కమ్యూనిస్టులు చేసే పని అది. కమ్యూనిస్టులు ఇవాళ చేసే పని. ఇప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, కానీ చైనాలో కమ్యూనిజం లేదు. కరెక్ట్. చైనాలో వాళ్ళు సోషలిజం, ఫస్ట్ కమ్యూనిజం కావాలంటే సోషలిజం నిర్ణయించాలి. సోషలిజం అంటే మరేం లేదు, పెట్టుబడిదారి విధానం కింద జరగాల్సిన అభివృద్ధి. అంటే బూర్జువా డెమోక్రసీ అంటారు దాన్ని. మావోసేడాంగ్ ఏం చెప్పాయంటే, మనం ఇవాళ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్లో ఉన్నాము. న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటే నూతన ప్రజాస్వామ్యం తయారు చేయాలి. ఎందుకు నూతన ప్రజాస్వామ్యం అంటున్నామంటే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో చేస్తున్నది కాబట్టి. మరి ఈ ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం? ఇన్ ఏ సెన్స్ ఇట్స్ బూర్జువా డెమోక్రసీ. సారాంశంలో ఇది బూర్జువా ప్రజాస్వామ్యమే, కానీ ఈ బూర్జువా ప్రజాస్వామ్య నిర్మాణంలో నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ. అది సరిగ్గా చేస్తుంది లేదా అనేది చూడాలి తప్ప, వాళ్ళు నిజాయితీగా బూర్జువా డెమోక్రసీ నిర్మిస్తున్నారు లేదా చూడాలి. చైనాలో మనం కూడా ఈ గవర్నమెంట్ని, మీరు బూర్జువా డెమోక్రాట్లు కదా, మీరు బూర్జువా డెమోక్రసీ నిర్మించండి. ఈ రాజశేఖర రెడ్డి అంబులెన్స్ సరిగ్గా నడుపు, ఎందుకు అక్కడ అవినీతి ఉంది, ఎందుకు కార్పొరేట్లు విద్యా వ్యవస్థను దోచుకుంటున్నాయి జగను అని అడగడానికి నువ్వు ఉండాలి. నువ్వు మొత్తం వస్తే సోషలిజం, లేకుంటే ఏం వద్దని కూర్చుంటే వాళ్ళు ఎంచక్క వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు కదా. కాదా? అవునా? మనం ఎందుకు ఉండాలంటే నిత్య ప్రతిపక్షమే. మన కమ్యూనిజం వచ్చే వరకు నిత్య ప్రతిపక్షమే. కమ్యూనిజం వచ్చే తర్వాత ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, రాజ్యమే లేదు. రాజ్యం లేకపోవడమే కమ్యూనిజం. రాజ్యం అంటే స్టేట్. ఉద్యమాల్లో పనిచేశారు, జర్నలిస్టుగా పనిచేశారు కదా సార్. నాటి రాజకీయ పరిస్థితులకు నేటి రాజకీయ పరిస్థితులకు ఏం వ్యత్యాసం గమనిస్తున్నారు మీరు? తేడా ఏంటంటే అభివృద్ధి ఉంది, అబద్ధంలో అభివృద్ధి ఉంది, ఓకే, హిపోక్రసీలో అభివృద్ధి ఉంది, హిపోక్రసీని ఎదిరించడంలో కూడా అభివృద్ధి ఉంది. అంటే అట్టడుగున ఊరి వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. డబ్బులు తీసుకొచ్చి ఎందుకు ఇస్తారు? వాడు ఎట్లాగో పని చేయడు,
ఇస్తున్నాడు అనుకుంటారు, కానీ అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఇవాళ నేనైతే ఊహిస్తున్నా, అంచనా వేస్తున్నా, ఏపీలో మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీని. కారణం అదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు కాదు, అంటే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అయినందుకు కూడా కాదు. ఓకే. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో అది వైద్యం, విద్య, పెన్షన్లు, వాలంటీర్ల ద్వారా సేవ అవి అందుతున్నాయి. అది ఎలా అందుతున్నాయి అంటే తప్పులు జరుగుతున్నాయి. నువ్వు ఎందుకున్నావు కమ్యూనిస్ట్వి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసేస్తున్నారు అనేది అంటున్నారు కదా ప్రతిపక్షాలు. ఏ రాష్ట్రం అప్పుల కుప్ప కాకుండా ఉంది? అంటే సంక్షేమ కార్యక్రమం వనరులను సృష్టించకుండానే అప్పుల మీద అప్పులు తెచ్చి అప్పుల కుప్ప చేసి ఆ చర్చ చేయండి. అంటున్నారు ప్రతిపక్షాలు ఆరోపిస్తారు, నేను కాదు. తెచ్చి సంక్షేమం అంటున్నారు మీరు. నేను దాని గురించి ఆ చర్చలకు పోను, ఎందుకంటే ఇట్ విల్ బి టూ మచ్ ఫర్ అస్ ఇన్ దిస్ డిస్కషన్. ఆ చర్చలోకి పోకుండా నేను చెప్తున్నది ఏంటంటే, ప్రజలకు ఏం కావాలో అది బహిరంగంగా ఇవ్వడం ద్వారా, లంచాలు ఇవ్వడం ద్వారా కాదు, ప్రజలకు లంచాలు ఇవ్వడం ద్వారా కాదు. ప్రజలకు ఏం కావాలి? పెన్షన్లు కావాలి, ప్రజలకు ఏం కావాలి? వైద్యం కావాలి, ప్రజలకు ఏం కావాలి? విద్య కావాలి. అది ఇవ్వడం ద్వారా ఓట్లు అడుగుతున్న పాలకుడిని నేను సమర్థిస్తాను. ఆ సమర్థించినందుకు నువ్వు రెడ్డి కావాలి, నువ్వు చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన కాళ్ళకి మొక్కి మనం సమర్థిస్తా. ఇక్కడ మన కేఎస్ఆర్ గారు ఆ పని చేస్తే, కేసీఆర్ గారు ఆ పని చేస్తే ఆయన కూడా కాళ్ళకి మొక్కుతున్నాను. ఏదో నిన్న ఎక్కడ చూసా, చిన్నజీయర్ స్వామి కాళ్ళకి మొక్కుతున్నాను, నేను ఈయన కాళ్ళకి మొక్కుతాను. అంతేనా? నువ్వు అవి చేయి చాలు. అవి చేసి ఇందుకు గాను ఓట్లు ఏమైనా అడుగు. ఇప్పుడు నాకు తెలుసు, ఇది వింటున్న వాళ్ళందరూ హెచ్ఆర్కే వైఎస్ఆర్సీపీ బాకా అంటారు. నాకు తెలుసు, నేను వైఎస్ఆర్సీపీ బాకా కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చిన్నజీయర్ స్వామికి రెడ్డి పరిస్థితి తప్పు చేస్తున్నావు జగన్ అని ఫేస్బుక్లో పోస్టులు పెట్టాను. ఒక జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అందిస్తున్నారు, బాగానే ఉంది. మరోవైపు అభివృద్ధి మాట ఏంటి, ఈ కక్షపూరిత రాజకీయాలు ఏంటి? చంద్రబాబు నాయుడు లాంటి ఒక మహానేతను, అంటే ఆయన రాష్ట్ర పిత అంటున్నారు, జైలుకు పంపించడం ఏంటి అంటున్నారు. జైలుకు జగన్మోహన్ రెడ్డి కూడా పంపించారు కదా పాపం. ఎందుకు పంపించారు? ఇతనంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి అతని పనిని తప్పుపడుతుంది కోర్టు. ఇప్పుడు దానికోసం జైల్లో లేడు, ఇప్పుడు అతను అండర్ ట్రయల్గా ఉన్నాడు. అదే నేను ఎవరో సాక్షిలో శిక్ష ఈశ్వర్ అంటున్నాడు, జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబుని. రిమాండ్ న్యాయస్థానం పరిధిలో ఉన్నారు ఆయన ఇంకా. అవును, న్యాయస్థానం పరిధిలో. అండర్ కంట్రోల్ ఆఫ్. అదే వ్యాఖ్య తప్పు. డెవలప్మెంట్ పట్టిసీమ డెవలప్మెంటా జరిగిందా మీకు తెలుసు, మీరు చెప్తారు, బాగా చెప్తారు నాకన్నా. డెవలప్మెంటా ఐకియానా ఏదో సంస్థ కియా వచ్చిందా పోయిందా? ఉంది, అనంతపూర్లో ఉంది. భూములకు ధరలు వచ్చాయి. అది ఎప్పుడు పేద రైతులంతా ధనవంతులు అయిపోయారు. మొదలైంది ఎప్పుడు ఇవన్నీ? పోలవరం ఎందుకని అంత పూర్తి కాలే? ఆయన ఎవరు శివాజీ గారు గ్రాఫ్లు గీసి చూపించారు, ఎందుకు కాలే? ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారానే అవుతున్నది ఎంతన్నా అయితే అనిపించింది నాకు, అనిపించింది. ఐఎమ్ నాట్ షూర్. కాకపోతే చెప్పండి, విమర్శించండి. నేనంటున్నది అంటే యాజ్ ఏ కమ్యూనిస్ట్ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, టీఆర్ఎస్ చంద్రశేఖరరావు కానీ వాళ్ళు ఎంత మంచి చేస్తే ప్రజలకు పనికొచ్చే పని చేస్తే దాన్ని సమర్థించాలి, ఇంకా బాగా చేయడం కోసం విమర్శించాలి. ఇంకా హెచ్ఆర్కే గారిలో కమ్యూనిస్ట్ అనేవాడు ఇంకా మేల్కొని ఉన్నాడా? ఏమో, ఏ మూలైనా అంటే నిద్రపోతున్నాడంటారా? ఏం చేయాల్సి ఉంటే మీరు ఏం చేస్తే మీరు హెచ్ఆర్కేలో కమ్యూనిస్ట్ మేల్కొని ఉన్నాడని అనేవారు? నాకేం అనిపించలేదు. ఇంకా ఏం చేస్తే అనిపించేది? నేనేం చేయాల్సి ఉంటే? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియాలో లేదు, అమెరికాలో ఉంటున్నారు, ఏ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి, అంటే మనం ఇక్కడ పుట్టింది ఇక్కడే కాబట్టి ఇక్కడే, మరి అలాంటిది పెట్టుబడిదారీ విధానానికే ఆడే వెళ్ళారు, ఎక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇప్పుడు వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నా కవిత్వం, నా వ్రాతలు, అదే నా కాంట్రిబ్యూషన్ ఇప్పటికీ. ఓకే, నాకు చేతనైంది అదే. ఓకే, నాకు ఇంకేం చేతన. ఏపీ ప్రభుత్వం ఈరోజు మీకు వైఎస్ఆర్ అవార్డు, అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మీకు ఇస్తోంది అంటే ఎందుకు ఇస్తుంది అంటే ఏమంటారు మీరు? చెప్పలేను నేను. మోస్ట్ ప్రాబ్లీ నాకు రచయితగా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకో అది దాంట్లో పడిపోయింది అనుకుంటున్నాను. మీడియా రంగంలో మీడియా కన్నా ఎక్కువ కాలం పనిచేసిన వారు ఉన్నారు, ఇంకా సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు.
వారందరినీ కాదని మీకే ఎందుకు ఇస్తుందంటే ఏమంటారు? నేనేం చెప్పలేను దీనికి. నేను నాకు రావాల్సిందే, బట్ యాజ్ ఎ పోయెట్ అండ్ రైటర్ దాంట్లో రాకుండా మీడియాలో వచ్చినందుకు నాకు కూడా కొద్దిగా చిరు అసంతృప్తి ఉంది. అయితే అందరికీ ఇస్తున్నప్పుడు, ఎందుకంటే కొంతమందికి మంచి రచయితలకు కూడా అనువాదకులుగా ఇచ్చారు. అంత మాత్రాన అకాడమీ బహుమతులు ఆ అనువాదకులుగా ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మంచి రచయితలు కారని వ్యాఖ్యానించడం ఎందుకు తీసుకోవాలి అని నేను అనుకున్నాను. మీడియా అట్లాగే ఈ బహుమతులు ప్రకటిస్తున్నప్పుడు జీవిడి కృష్ణమోహన్ అనుకుంటా, జీవిడి కృష్ణమోహన్ హెచ్ఆర్కే విప్లవ రచయిత, సమాజంలో సంస్కరణలు కోరే రచయిత, ఆయన సాహిత్యం పేరు చెప్పే మాట్లాడాడు. మరి ఇచ్చింది మీడియాలో, చెప్పింది సాహిత్యం గురించి చెప్పాడు. ఐ వాజ్ రియలీ థ్యాంక్ఫుల్ టు కృష్ణమోహన్ ఫర్ సేయింగ్ దట్. మా మాటలు చెప్పినందుకు నేను అది. రెండోది ఇంకోటి మీడియాలో ఎందుకు ఇవ్వకూడదు? ఎవరికి నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. ఉదాహరణకు మన చనిపోయిన కృష్ణారావు గారు నా తర్వాత వచ్చినోడే. నా విమోచన అనుభవం కూడా కలుపుకుంటే నా తర్వాత వచ్చినోడే కదా, నాకంటే ముందు వచ్చినోడు కాదు. ఇంకెవరు ఉన్నారు? మన ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ కాదు, దేవులపల్లి అమర్ అయితే సరేలే, నాకంటే చిన్నోడే. నాకంటే చిన్నోడు కాదు, నా ఏజే ఉంటుంది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు అనుకోండి. కొమ్మినేని శ్రీనివాసరావు రిపోర్టర్గా ఈనాడులో ఉన్నారు, నేను ఎడిటోరియల్ పేజ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడే రాష్ట్రంలో రాజకీయం అనే పుస్తకం రాసిందే శ్రీనివాసరావు. చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు. టంకశాల అశోక్ గారు ఉన్నారా? టంకశాల అశోక్ అప్పటికి నేను విమోచన చూస్తున్నప్పటికీ, ఈనాటిదప్పటికీ ఢిల్లీలో ఉన్నాడు అనుకుంటా. తర్వాత వార్త మొదలైంది కదా, వార్తకే ఎడిటర్ తను నేరుగానే. అంతకుముందు ఆంధ్రభూమిలో పనిచేశాడు. అంతకుముందు లక్ష్మీ అశోక్ ఇద్దరు ఆంధ్రభూమిలో పనిచేశారు. అక్కడి నుంచి ఢిల్లీలో జవహర్లాల్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడి నుంచి ఆ వార్తా ఎడిటర్గా ఇక్కడ వచ్చారు. అట్లా ఈ మధ్యలో ఏమని జరిగింది నాకు తెలియదు, అంత బాగా తెలియదు. వన్ ఆఫ్ ది గుడ్ జర్నలిస్ట్ మొత్తం మీద అయితే అవార్డు అయితే. అందుకని నేను ఆ దానిలో కూడా ఐ డోంట్ ఫీల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏం నాకు లేదు. నాకు మీడియా రంగంలో ఇవ్వాల్సింది. మాకైతే హ్యాపీగా ఉంది సార్, ఒక రాయలసీమ ప్రాంతానికి నేను ముందు మీలాంటి వారికి అలాంటి అవార్డు మీడియా రంగంలో వచ్చినందుకు గాను నాకు అసంతృప్తి, ఆత్మన్యూనత లేదు. నేను మంచి జర్నలిస్ట్ని. సంతోషం సార్, చాలా మంచి జర్నలిస్ట్. ఫైనల్గా ఒకటే సార్, రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు, రాయలసీమ అంటే మీకు తెలుసు కడుపు పీడిత ప్రాంతము, మావోయిస్టులకు పుట్టినిల్లు లాంటిది. ఇలాంటి ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకు చాలామంది మనకు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వచ్చారు. కానీ రాయలసీమ అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడింది ఎవరంటారు సార్? అంత అధ్యయనం చేయలేదు. తన ప్రాంతం మాత్రమే చూసుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు, ఎవరు కాలేరు. అది చెన్నారెడ్డి కావచ్చు, సంజిరెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనుక మీ ప్రాంతం ఎందుకు చూసుకోలేదు అని అనకూడదు, కానీ చూసుకోవాలి. అది చూసుకోలేకపోయారు. రాయలసీమకు ఏం చేశారంటే అదే నీళ్లు అవి ఎందుకు చేయలేకపోయారు? నీళ్ళు ఈరోజు నికర జలాలు అనేవి లేకపోతే అసలు శ్రీబాగ్ బొడంబడికను తూటు పొడుస్తుంటే ఏం ఇక్కడ నిద్ర. కృష్ణమ్మ ఉండేదే రాయలసీమలో అయితే ఆ కృష్ణమ్మ కోసం వెంపర్లాడే పరిస్థితి అయిపోయింది కదా. ఎస్ అది మన రాయలసీమ నాయకులని మాత్రం పట్టుకొని తన్నాల్సిందే. అంతేనంటారా? నిజంగానే అంత కోపం అయితే నాకు ఉంది. నీవు అంటే ఇల్లు ఏమంటారంటే ఇంట్లో పెళ్ళానికి బోబెట్టలేడు కానీ చెప్తారు కదా, ఆలికి అన్నం పెట్టలేనోడు, అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు కాదు. అది నాకు జగన్ది కూడా నాకు నచ్చలేదు. ఎందుకు విశాఖపట్నంలో వైనాట్ కర్నూలు? ఐఎమ్ డిసాటిస్ఫైడ్ విత్ దట్. కర్నూలులో కనీసం ఆ కోర్టు దేమో చూడరు, ముందేమో అక్కడ పోయి సీఎంఓ ఆఫీసులు కడతారు, బాగుంది. 3 రాజధానులకు మీరు అనుకూలమే వ్యతిరేకమా? పరమానుకూలం. తిట్టించుకున్నావు నా ఫ్రెండ్స్తో, నా విజయవాడ ఫ్రెండ్స్తో ఇప్పటికీ తిట్టించుకుంటున్నా. విశాఖపట్నానికి రాజధాని తరలించడానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? సమంగా పంచింటూ బాగుండేది 3 భాగాలు రాజధానిని. ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే రాజధాని అంతా విశాఖపట్నంలో పెట్టి ఒక అసెంబ్లీ మాత్రం ఇక్కడ పెట్టి, కర్నూలులో ఏముంటుందా, కోర్టు వస్తుందా, జడ్జీలు నిర్ణయిస్తారట. కష్టమే. ఫైనల్గా కాలాతీతం అయిపోయింది సార్. ఫైనల్గా ఒకటి, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోబోతున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ గారి గురించి స్ట్రైట్గా చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? యాత్ర అని ఒక సంపాదకీయం రాశాను నా రస్తాలో. తను దేనికి ఫీల్ అయ్యాడో ఆ పని చేయడానికి ప్రయత్నించాడు. ఓకే, అది నిజాయితీగానే చేశాడని అనుకుంటున్నాను.
ఏ దానికి ఫీల్ అయ్యాడు, ఏం చేశాడని భావిస్తున్నాడు? పిల్లలకు చదువులు లేకపోవడాన్ని, వైద్య సదుపాయాలు లేకపోవడానికి చూసి బాధపడ్డాడు. ఓకే సార్, ఒక కమ్యూనిస్టుగా ప్రస్తుత ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? బీ సిన్సియర్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్ అండ్ ది పీపుల్. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. నేను ఎన్నో విషయాలు కూడా మీ నుంచి తెలుసుకున్నాను. మరొకసారి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోబోతున్నందుకు నా తరపున, మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.